ఓం నమో వెంకటేశాయ. రమ్య భారతి సాహిత్య త్రైమాసిక పత్రిక ఆధ్వర్యంలో 14 జాతీయ స్థాయి చిన్న కథల పోటీల్లో విజేతలకు సోమేపల్లి పురస్కార ప్రధానోత్సవ సభకి వేదిక మీద ఆశీనులైనటువంటి ముఖ్య అతిథి శ్రీ వల్లూరి శివప్రసాద్ గారు, న్యాయ నిర్ణేతగా ఉన్నటువంటి శ్రీ శ్రీకంఠ స్ఫూర్తి గారు, ఈ పురస్కార ప్రదాత సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రకాష్ రావు గారు, పురస్కార గ్రహీతలు, చేసిన అందరికీ నమస్కారం. ఇది మేము మామూలుగా జ్యోతి ప్రకాశనాన్ని పిలుస్తూ ఉంటారు. మేము మామూలుగా ఉపన్యాసాలు ఇవన్నీ కాదు. ఏదేమైనప్పటికీ కూడా ప్రమోషన్ ఇచ్చారు గౌరవాన్ని. ఇక్కడ ముఖ్యంగా మేము ఈ సాహిత్యం మీద మాకంత అవగాహన లేదు, కానీ సభలు పెట్టినప్పుడు వింటూ ఉంటుంటాం. ఆ వేదిక మీద కూడా అనేక పుస్తకావిష్కరణలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఈ కార్యక్రమం కూడా సాయంత్రం అయితే కొంచెం బాగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమం మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రమ్య భారతి సాహిత్య త్రైమాసిక పత్రిక వారికి, ముఖ్యంగా సోమేపల్లి పురస్కార ప్రధానోత్సవ సభ వారు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు మాకెంతో ఆత్మీయులు. ఈ దేవాలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వారి ఆధ్వర్యంలో, రచయితల సంఘం ఆధ్వర్యంలో వారిని మరోసారి అభినందిస్తూ, ఇక్కడ ముఖ్యంగా ఈ కథల పోటీలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఎంతమంది చేసినా కూడా దాని యొక్క ఆవశ్యకత ఉంటుంది. కావాల్సిన సమాజానికి దాని ఆవశ్యకత చాలా ఉంది. రాజకీయాలతో సంబంధం లేకపోయినా హైకోర్టు వ్యాఖ్యలు చూసాం ఈ మధ్య. అసలు మాతృభాష మీద పట్టు లేకపోతే అసలు ఎట్లా రాణిస్తారు పిల్లలు. చాలా చాలా సీరియస్గా ఆ విషయాన్ని ఉద్ఘాటించారు. అది చాలా శుభపరిణామం అని అనుకుంటున్నాం. మన మాతృభాషని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే అసలు మా ఇంట్లో కూడా మాట్లాడే పరిస్థితులు పోతున్నాయి మనకి. మేము ఎక్కడో అమెరికాలో పోయిన పిల్లలు వాళ్ళు కొంతమంది చక్కగా నేర్పిస్తున్నారు, కొంతమంది ఏమన్నా మనం మా పిల్లలతో మాట్లాడాలంటే వాళ్ళు ఏమన్నా మరి తెలుగు మాట్లాడే పరిస్థితులు లేదు కొంతమంది. ఆ విధంగా తెలుగు మన మాతృభాషని అమెరికా పోయినా ఎక్కడున్నా ఇక్కడ ఇళ్లలో అయినా సరే మన మాతృభాషలోనే మాట్లాడాలి. బయటికి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ అవసరమైనప్పుడు ఇంగ్లీషు కూడా ఉండాలి. అట్లా ఆ విధంగా మాతృభాషను పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ మాతృభాషను పరిరక్షణ ఆ ఉద్దేశంతో ఇలాంటి కథా రచనల పోటీలు కానీ ఇంకా అనేకమైనటువంటి రచనలు మన ఇక్కడ రావి రంగారావు గారు కూడా ఇట్లనే ఆ వేదిక మీదనే పెడతాడు. ఆయన ఇప్పుడు కూడా ఇట్లనే ఏదో బహుమతులు ఇవ్వటం, ఇవన్నీ కథల పోటీలు ఇటువంటివన్నీ కూడా అలాంటి ఈ పోటీలు నిర్వహించి కార్యక్రమాలు జయప్రదంగా జరగాలని రాబోయే రోజుల్లో మరొకసారి సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారిని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పెద్దలు వల్లూరి శివప్రసాద్ గారు కూడా ఇక్కడ మాకెంతో అనేక కార్యక్రమాల్లో ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ వేదిక ఇందాక సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు చెప్పారు క్లుప్తంగా. నిజానికి చెప్పాలంటే ఈ సోమేపల్లి పురస్కారాలు 16 సంవత్సరాల క్రితం మేము నెలకొల్పాలనుకున్నప్పుడు అప్పట్లో కథా రచనకి పోటీలు తక్కువగా ఉండేవి. మా చిన్నతనంలోని జ్యోతి మాసపత్రిక, ఆంధ్ర చరిత్ర వారపత్రిక ఇటువంటి వారు దీపావళి కథల పోటీలు మాత్రమే పెట్టేవాళ్ళు. అక్కడక్కడ అడపదడప పత్రికలు నిర్వహిస్తున్నాయి, కానీ ఒక సాహిత్య సంస్థలు మాత్రం కథల పోటీలు నిర్వహించడం చాలా తక్కువగా జరుగుతుంది. కానీ కవితల పోటీలు మాత్రం విస్తారంగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భంలోనే మనం కథా రచయితలకు ప్రోత్సహిస్తే బాగుంటుందండి. ఎందుకంటే కథ అజరామరం. మనం
కథా రచన ప్రోత్సహించే విధంగా సోమిపల్లి పురస్కారం నిర్వహిస్తే బాగుంటుందంటే సోమిపల్లి సుబ్బయ్య గారు చెప్పగానే ఆయన ఒప్పుకున్నారు ఆ రోజున. మేము పెట్టినప్పుడు మహా అయితే 2-3 సంవత్సరాలు మాత్రమే కథల పోటీ నిర్వహించేవాళ్ళు. కానీ ఈ రోజున మీరు ఈ సంవత్సరం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చూసినట్లయితే ప్రతి పత్రికలోని ప్రతి ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎక్కడో దగ్గర కథల పోటీలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మేము కథల పోటీ నిర్వహిస్తున్నప్పుడు అయితే దాదాపు 12 సంస్థలు కథల పోటీ నిర్వహించాయి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కథల పోటీ నిర్వహించాయి. మాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే మేము పెట్టినప్పుడు అయితే మా ఒక్కటే దాదాపు 1-2 సంస్థలే ఈ కథల పోటీ నిర్వహిస్తూ ఉండేవి. కానీ మీ పెట్టిన తర్వాత ఈ పురస్కారం పెట్టిన తర్వాత మా స్ఫూర్తి చెంది మా కార్యక్రమాలు స్ఫూర్తి చెంది చాలామంది కథల పోటీ నిర్వహిస్తూ ఈ రోజున కథలకి మంచి స్థానం కల్పించినందుకు మేము నిర్వహించడానికి ఇంత కష్టపడి చేసినప్పటికీ అది ఒక ప్రతిఫలం లభించిందని మేము భావిస్తూ, ఇక ఈ కథల పోటీ చిన్న కథల పోటీ ఎందుకు నిర్వహిస్తుంది రమ్య భారతి అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. కొంతమంది అయితే అది రమ్య భారతి అంటే చిన్న పత్రిక కనుక చిన్న కథలే వాళ్ళ ప్లేస్ కారణాల వల్ల వేస్తుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది అపోహ మాత్రమే. నిజానికి మేము చిన్న కథలు ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే ఇప్పుడు తరం పుస్తకాలు చదవడం చాలా తగ్గిపోయింది. అసలు తెలుగే చదివే పరిస్థితి ఈనాటి కాలంలో పిల్లలకి లేదు. ఇటువంటి సందర్భంలో పెద్ద పెద్ద కథల పోటీ నిర్వహిస్తే ఆ చదివేవాడి సంఖ్య చాలా తక్కువ, అది జనంలోకి వెళ్ళదు. కనుక మనం చిన్న కథల పోటీ నిర్వహిస్తే ఇటువంటి వారైనా ఏమాత్రం తీరిక ఉన్నా కూడా ఆ చిన్న కథలు చదువుతారు. మనం ఈ పోటీలు నిర్వహించినందుకు ఏదైతే ఆశించాలని అనుకుంటున్నామో అది నెరవేరుతుంది, ఆ లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి మేము అనుకున్నాం. అదే విధంగా ఈరోజు నెరవేరింది. చిన్న కథలో చాలామంది సంస్థ పెట్టిన దగ్గర నుంచి ఈ 14 సంవత్సరంలో చెప్పుకోదగ్గ కథలతో ఈ విజేతల్లో మంచి కథలు అందించారు. ఈ కథలతోని ప్రతి 4 సంవత్సరాలకి ఈ అవార్డు కథలతోని సోమిపల్లి పురస్కారాలు కథలు 1, సోమిపల్లి పురస్కారాలు కథలు 2 అని ఇప్పటికీ 2 సంకలనాలు తీసుకొచ్చాం. దాదాపు గత 8 సంవత్సరాలు జరిగిన సంకలనాలు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా వచ్చిన కథలతో మొత్తం ఈ 4 ఏళ్ళలో వచ్చిన కథలతో కూడా కొద్ది రోజుల్లోనే అది ఒక సంకలనం తీసుకొచ్చి భవిష్యత్ తరాలకి మంచి కథలు అంటే మీరు ఈ కథలు చదివితే మీకు అర్థం అవుతుంది. ఇందులో ఉన్న ఏం చెప్తున్న రచయిత పాఠకుడికి ఏం చెప్తున్నాడు, అది ఆ సామాజిక మార్పు ఏంటన్నది ఈ కథలో క్లుప్తంగా మీకు తెలుస్తుంది. మీరు చదివే ఉంటారు. ఈ మధ్య ఈ రమ్య భారతి ఇష్యూలోని 3 కథలు ప్రచురించాం. 3 కథలు కూడా చాలా అద్భుతమైన కథలు. కళాగోపాల్ గారు రాసిన కథ అయితే రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, దాన్ని ఏ రకంగా కొత్తదనంగా మలుచుకోవాలనే విషయం మీద ఆయన అద్భుతంగా కథ రాశారు. అలాగే మన ద్వితీయ పురస్కారం రామమూర్తి గారు కూడా మంచి అంశంతో కథ రాశారు. ఇక మల్లారెడ్డి మురళీమోహన్ గారు అయితే సెల్ ఫోన్తో వచ్చే ఇబ్బందులు, ఇన్ని రకాల ఇబ్బందులు, ఉదయం లేచి రాత్రి ఇన్ని రకాలుగా వస్తున్నాయి ఇబ్బందుల మీద చాలా అద్భుతమైన కథలు రాశారు. ఇప్పటికీ 3 కథలు ప్రచురించాం. ఇక నెక్స్ట్ సంచికలోని మిగతా కథలు కూడా వస్తాయి. ఈ విధంగా కథా రచయితలకి మంచి ఉత్సాహం తీసుకొచ్చే విధంగా మేము చేస్తున్నందుకు దీని ప్రతిఫలం భవిష్యత్తులో ఇంకా ఉంటుందని భావిస్తూ ఈ కథల పోటీకి గత 3 సంవత్సరాల కథల పోటీకి శ్రీకంఠ స్ఫూర్తి గారు చక్కని న్యాయ నిందితగా వారు నాకు అనుకున్న సమయానికి కథల పోటీలు జడ్జిమెంట్ ఇచ్చేయడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మేము ఈ పోటీలు నిర్వహించినప్పుడు నిజానికి ఒక న్యాయ నిర్ణయకి కథలు పంపడం జరిగింది. కానీ ఆయన తీసుకొని ఒక వారం రోజుల్లోనే ఆ జడ్జిమెంట్ ఇస్తారనగా ఆయన చాలా హెల్త్ ప్రాబ్లంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన గతాన్ని మర్చిపోయారు. ఆయన పరామర్శించడానికి వెళ్ళాం మొన్న మధ్య. కాకపోతే ఆయన నా పేరైతే గుర్తుంది కానీ కథలు జడ్జిమెంట్ అయినాయా అవలేదన్న తెగమక్కగా చాలా మాట్లాడారండి. చాలా ఇబ్బంది పరిస్థితుల్లో కథలు కూడా ఎలా రప్పించుకోవాలో కూడా అర్థం కాదు. అంటే జడ్జిమెంట్ అవ్వాలి, దాదాపు మొదటి స్కూట్ని అయింది. అవి బయటకు రప్పించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఎలాగో తీసుకొచ్చి కథలను తీసుకొచ్చి ఇప్పటికే 2 నెలలు అయిపోయింది. ఇప్పటికే ఎవరు న్యాయనేతగా వ్యవహరిస్తారు, తొందరగా ఎలా అందిస్తారు అనుకున్నప్పుడు శ్రీకంఠ స్ఫూర్తిగా ఆయన వెంటనే ముందుకు వచ్చి ఆయన అనుకున్న టైం కంటే ఇంకా తొందరగానే కథలన్నీ చదివి ప్రతి కథకి మార్కులు వేసి ఏ కథకి ఎంత మార్కులు అని వివరంగా ఇచ్చి చక్కని నిర్ణయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారి శ్రీమతి గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు.
వారు కూడా మా కథల పోటీకి భార్యాభర్తలు ఇద్దరు ఏ కార్యక్రమానికి సరే మాకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రచయితలకి మంచి ఉత్సాహం తీసుకొస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం విజేతలకి ముందుగా బహుమతి ప్రదానం చేసుకుందాం. ఎందుకంటే శ్రీమతి బి కళాగోపాల్ నిజామాబాద్ వారిని వేది మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వారి గురించి పరిచయం నాన్నగారు చేస్తారు. అతిథులందరూ ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. ప్రథమ పురస్కార గ్రహీత శ్రీమతి కళాగోపాల్ గారు వృత్తిరీత్యా ఆంధ్ర సహోపాధ్యాయుని గారు, క్వాలిఫికేషన్ ఎంఏ ఇంగ్లీష్ బీఈడి. ఇంతవరకు వారిది 550 పైగా కవితలు వివిధ వార మాస సాహిత్య పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి మళ్ళీ చిగురించని 2015లో 74 కవితలతో ప్రచురించారు. స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్ఎంలో 20కి పైగా కథానికలు, 40కి పైగా వ్యాసాలు ఆవిడ ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిలో 20 కథలకు వివిధ సందర్భాల్లో అవార్డులు కూడా వచ్చాయి. ఆవిడ అనేక సందర్భాల్లో పలు అవార్డులు పొంది గత పుష్కరకాలంగా ఎన్నో కవితలు కథలు రాసి ఉన్నారు. ఆవిడ స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని రాధాయ ఎక్స్రే బెలాయివాణి. భూమి సాహితీకరణం ద్వారా వాల్మీకి, మల్లితీగ, గురం జాషువా, వాసా ప్రభావతి, కవి సంధ్య వారి కవితా పురస్కారాలు, సోమపల్లి వట్టికోళాల స్వామి, జలదంకి పద్మావతి, వాసా ప్రభావతి, అనసూయ రత్నావతి స్మారకథా పురస్కారాలను ఆవిడ పొంది ఉన్నారు. డిసెంబర్ 2022లో వారి ప్రథమ కవితా సంపుటి కొత్త ఊపిరిని ప్రచురించారు. బి కళాగోపాల్ గారు ఎన్నో ముందు స్థాయి కథలను రాసి సమాజానికి మంచి సందేశాలు అందించే విధంగా రాబోయే రోజుల్లోనూ మంచి కథలను ప్రచురించాలని అభినందిస్తూ వారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ వివి రమణమూర్తి గారు మధురవాడ, వీరిని వేది మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సోమపల్లి పురస్కార విజేతల్లో ద్వితీయ బహుమతి పొందిన బత్తుల వెంకటరమణమూర్తి గారు స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొత్తూరు గ్రామం. 30 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉద్యోగార్థి ఇక్కడికి వచ్చారు. విశాఖ నగరంలో నివసిస్తున్నారు. 2.5 దశాబ్దాల పాటు పాత్రికేయ వృత్తిలో కొనసాగారు. వార్త, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో డెస్క్ జర్నలిస్టుగా సేవలందించారు. ప్రభుత్వోపాధ్యాయునిగా ఉద్యోగం రావడంతో శ్రీకాకుళం జిల్లా వెళ్ళారు. సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. 2016 నుంచి ఆయన కథలు రాస్తున్నారు. ఈ ఏడాది నవ్య వారపత్రిక పోటీకి 2 కథలు ఎంపికయ్యాయి. 2018లో నవ్యాలో గోమాలక్ష్మి అనేది ఈయన మొట్టమొదటి ప్రచురితమైన కథ. ఇప్పటి వరకు 50 వరకు కథలు రాశారు. తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి కథల పోటీలో కూడా పొలిమేరలో దాటిన న్యాయం అనే కథకు 5,000 రూపాయల బహుమతి తెచ్చుకొని తృతీయ స్థానంలో నిలిచారు. ప్రజా గ్రంథాలయంలో 2020లో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీల్లో ఆకుపచ్చ తివాచి తృతీయ స్థానం నిలిచింది. 10,000 బహుమతి అందించింది. 2021, 2022లో నిర్వహించిన పోటీలో కూడా మట్టి పరిమళం, భూమిని వీడని పాదాలు కథలు వరుసగా ప్రోత్సాహ బహుమతులకు ఎంపికయ్యాయి. సాలూరి సాహితీ బృందం నిర్వహించిన కథల పోటీలో నా తెప్పులు ఎన్నువారు అనే కథకు ప్రోత్సాహం ఉంది. ఇట్లా ఈయన రాసిన అనేక కథలకు అనేక వారపత్రికలు, అనేక సంస్థల ద్వారా మంచి బహుమతులు పొంది ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా మంచి కథలు రాయాలని ఈయన అభినందిస్తున్నాను.
కథ రాసిన రచయిత శ్రీ మల్లారెడ్డి మురళీమోహన్ గారు, విశాఖపట్నం. వీరిని వేది మీద రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మురళీమోహన్ గారు ఇటీవల కాలంలో చాలా సంస్థలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు పొందారు. వారు కథా సంకలనాల్లో తీసుకుంటారు. సోమపల్లి గణపొక్క తృతీయ విజేత మల్లారెడ్డి మురళీమోహన్ గారు. నేను కార్టూనిస్ట్గా కూడా చేస్తూ ఎన్ఎం మురళి అనే పేరులో నేను కార్టూనిస్ట్గా కూడా పేరు ప్రఖ్యాతి సంపాదించాను. మొదటి కథ మృగకృష్ణ, ఇది 2010లో వచ్చాడు. తర్వాత నవతెలంగాణ పత్రికలో పోయేలు చూసుకున్న కథల పోటీలో సింగిల్ పేజీ కథ కూడా బహుమతి పొందారు. హాస్యానందం పత్రికలో విశిష్ట బహుమతి పొందారు. సాలూరి సాహిత్యం వారి కథ పోటీలో కన్సర్వేషన్ బహుమతి, షార్ వాణి ఉదారి పోటీలలో 2002లో తృతీయ బహుమతి. ఇలా నేను ఎన్నో కథలు రాస్తూ 20 వరకు కథలు వీటి పత్రికలో ప్రచురితమయ్యాయి. బాల సాహిత్యం కూడా చందమామ పుస్తకంలో మొదటి బాల కథలో మొదలైన వివిధ పత్రికల్లో 50 దాకా బాల కథలు ఇలా ప్రచురితమయ్యాయి. సుమారు 140కి పైగా కథలు వివిధ పత్రికల్లో వచ్చాయి. యక్షగాను, దివాణవాణి వాటి వాటిలో ఇతరకి అనేక బహుమతులు లభించాయి. ఎన్నో పేరుతో ఇప్పటి వరకు సుమారు 1300 పైగా కార్టూన్లు ఈయన తీశారు. అవి వివిధ పత్రికల్లో వచ్చాయి. ఇటువంటి మంచి కార్టూనిస్టు, ఉత్తమ రచయితగా మరిన్ని అవార్డు పొందాలని మురళి గారిని అభినందిస్తూ ప్రోత్సాహక పురస్కారాలు, ప్రత్యేక పురస్కారాలు ప్రదానం. వీరిలో వెన్నెల దీపం కథా రచయిత శ్రీ బివి శివప్రసాద్ గారు, విజయవాడ. వీరిని వేది మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వీరు కథా రచనతో పాటు ఇటీవల నవలను కూడా రాశారు. ఇంగ్లీష్లో కూడా వారే స్వయంగా అనువాదం చేసుకున్నారు నవల్ని. అలాగే సోమేశ్వర పురస్కార పోటీలో కూడా ఇంతకుముందు 2 సార్లు బహుమతులు అందుకున్నారు. ప్రశంసా పురస్కారాల్లో బివి శివప్రసాద్ గారు తెలుగు ఆంగ్ల భాషల్లో రచనలు చేస్తూ ఇప్పటి వరకు ఒక కథా సంపుటి, కవితా సంపుటి, అనువాద కథల సంపుటి మరియు ఒక నవలను ఆంగ్లంలో కూడా వెలువరించారు. ఈయన సాహిత్యాన్ని చదవడానికి బాగా ఇష్టపడతారు. వివిధ సాహిత్య ప్రక్రియలో అనేక రకాల పోటీలు జరిగినప్పుడు వాటిని కూడా బహుమతులు అందుకున్నారు. ఈయన గత 3 పర్యాయాలుగా సోమేపల్లి పురస్కారాలకు ఎంపికవుతున్నారు. ఇటువంటి మంచి కథా రచయిత జాతీయ స్థాయి పోటీలో ప్రత్యేక పురస్కారం పొందడంపై తన స్పందన కలగజేశాడు. మరొక మారు ఈ విశిష్ట పురస్కారం పొందడం ఆయనకు చాలా ఆనందాన్ని కలిగించిందట. ఇది నాకు ముచ్చటగా 3వసారి లభించిన సోమేపల్లి పురస్కారం. ఈ పురస్కారం గత 13 సంవత్సరాలు లభిస్తున్నాడు. శ్రీ సోమేపల్లి ధన్యవాదాలు తెలుపుతున్నానంటూ ఆ కథా రచయిత ఈ పురస్కారాల ఎంపికలో ఉన్న విధానాన్ని ముచ్చటపడుతూ, ఆ ప్రోత్సాహానికి గర్వపడుతూ మరిన్ని మంచి మంచి కథలను, నవలను రాసే విధంగా సమాజానికి మంచి సాహిత్యాన్ని అందించే విధంగా ఉండాలని కోరుకుంటూ ఆయన అభినందిస్తున్నాను. శ్రీ కేవీ లక్ష్మణరావు గారు, మానేపల్లి. వీరిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వీరు రాసిన కథ పేరు బాల నుంచి బాధ్యత వైపు. శీర్షిక కట్టడమే మంచి వినూత్న రీతిలో అందరినీ ఆకర్షించే విధంగా పెట్టారు. వీరు గతంలో సోమేశ్వర పురస్కారాలు గతంలో 2 సార్లు అందుకున్నారు. ఇది 3వసారి. కేవీ లక్ష్మణ్ గారి పూర్తి పేరు కొక్కేరగడ్డ వెంకట లక్ష్మణరావు. ఈయన చిన్నతనంలోనే వీరికి సాహిత్యంపై తండ్రి ప్రభావం ఉండేది. ఆంధ్రప్రభ దినపత్రికలో వీరి తండ్రి రాసిన బాల కథ భావి నేత కథ వీరిపై చాలా ప్రభావం చూపించింది. అప్పట్లో కథలే కాకుండా పద్యాలను కూడా రాసి ఆయన తండ్రి ఈయనకు వివరించేవారు. చిన్నతనం నుండి కూడా చందమామ, బుజ్జాయి, బాలజ్యోతి, చందమామ వంటి బాలల కథలను చదవటం వీరికి చాలా ఇష్టంగా ఉంది. తద్వారా ఆ ఇష్టాన్ని రచన మీద పెంచుకొని తన సాహిత్య తొలి గురువుగా నాన్నగారిని పెంచుకొని ఆయన యొక్క ప్రభావంతో
ఆయన ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి కూడాను కథల పట్ల మక్కువ ఎక్కువ. ఈయన మొదటి బాలల కథ సుబుద్ధి సమయస్ఫూర్తి బాలభారతం 2014లో ప్రచురితమైంది. అదే పత్రికలో 12 కథలు ప్రచురించబడ్డాయి. హాయ్ బుజ్జి, బాల బుజ్జాయి, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికల్లో ఇప్పటి వరకు 150 కథలు వీరి ప్రచురితం కావడం గమనార్హం. 2018 విశాఖ సంస్కృతి మాసపత్రిక వారి నిర్వహించిన కథల పోటీలో చిగురించిన స్నేహంకు ప్రథమ బహుమతి పొంది ఉన్నారు. బాలల కథల పోటీలో ఒక్కసారి ఆలోచించండి కథకు తృతీయ బహుమతి వచ్చింది. బాలల కథల పోటీలో స్నేహబంధం కథకు ప్రత్యేక బహుమతి. 2013లో విపులలో ప్రచురితమైన ఏ పేరుతో పిలిచిన అనే కథను కొంచెం పెద్ద చేసి దేవాలయ నేపథ్యంలో ఈయన కథను షార్ట్ ఫిల్మ్గా కూడా తీశారట. ప్రముఖ రచయిత సినీ నటుడు ఓపీ శ్రీరామ్ అది వీరికి ఎంతో తృప్తి ఆనందాన్ని కలిగించింది. 30 వరకు సామాజిక కథలు రాసి 20 వరకు బహుమతులు పొందిన లక్ష్మణరావు గారు మరిన్ని కథలను సమాజానికి అందించే విధంగా కృషి చేయాలని అభినందిస్తున్నాము. సోమేపల్లి ప్రోత్సాహక పురస్కారం వీరు మా సంస్థ నుంచి అందుకోవడం మొట్టమొదటిసారి. శ్రీమతి కేవి సుమలత గారు, గుడివాడ. వీరు రాసిన కథ ఏది దానం ఎవరు దాత. ఈ కథకి సోమేపల్లి 14వ సోమేపల్లి ప్రోత్సాహక పురస్కారం లభించింది. కైకాల వెంకట సుమలత గారు 2020లో సాహోపత్రిక నిర్వహించిన కథల పోటీలో ప్రథమ బహుమతి పొందారు. ఈవిడ జనవరి 2023లో అక్షరాలతో వారి కథలో ప్రథమ బహుమతి పురస్కారాన్ని ఖమ్మం జిల్లాలో అందుకున్నారు. 2023 విశాఖ సాంస్కృతిక వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. హాస్య కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి. సహారీ పత్రిక నిర్వహించిన ఉగాది హాస్య కథల పోటీలో 2 కథలు ఎంపికయ్యాయి. వివిధ పత్రికలలో ఈవిడ కవితలకు బహుమతులు వచ్చాయి. ఆదివారం ఆనుకుల్లో ఈనాడు కథలో ఒక కథ ప్రచురించబడింది. సాక్షి ఆదివారంలో కానీ ఇప్పటి వరకు 30కి పైగా బాల కథలు ఈనాడు, సాక్షి, వార్త, మొలక సహాయంలో ప్రచురించబడ్డాయి. అలాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి, అమృతకిరణం, సాహిత్యకిరణం, సాహిత్యకిరణం వంటి అనేక పత్రికలలో సుమారు 90 కథల వరకు 100కి పైగా కవితలు ప్రచురించబడ్డాయి. ఇలా ఎన్నో కథలు, కవితలు రచించి పుస్తకాలు సాహిత్య రంగంలో ఒక మంచి వరవడిని సృష్టిస్తున్న కైకాల వెంకట సుమలత గారు భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ అభినందిస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మస్తానయ్య గారు, తరువాత ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, కోటి న్యాయ నిర్ణేత రచయిత శ్రీకంఠ స్ఫూర్తి గారు, చలపాక ప్రకాష్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, రచయితలు, పెద్దలు, ఈ కథల విజేతలు అందరికీ నా నమస్కారం. పోటీలో బహుమతి పొందటం అనేటటువంటిది మన చిన్నతనం నుంచే అది ఒక గొప్ప స్ఫూర్తి. 1970 ప్రాంతాల్లో ఇందాక చలపాక వారు చెప్పినట్లు సంక్రాంతి, ఉగాది, దీపావళి ఈ 3 సందర్భాలను పురస్కరించుకొని పత్రికల కథల పోటీలు పెట్టి ఆ రోజుల్లో కథల పోటీలో బహుమతి వస్తే టెలిగ్రామ్ ద్వారా తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్, యువర్ తాజ్మహల్ వన్ ఫస్ట్ ప్రైజ్, ఎడిటర్ జ్యోతి అని నాకు వచ్చిన
తొలి టెలిగ్రామ్ చూసుకొచ్చినప్పుడు పొందిన ఆనందం వేరు. అదేవిధంగా స్వయంగా బహుమతి విజేతల్ని సభలకు పిలిపించి వారిని సత్కరించి గౌరవాన్ని అందజేయడం ఇంకా మంచి ఆనందాన్ని కలిగించేటటువంటిది రచయిత. ఆదివారం మాసపత్రిక ముక్కుపుడ వాళ్ళు ప్రారంభించేటప్పుడు కథల పోటీలు పెట్టారు. పోటీలు పెట్టి అప్పుడు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇచ్చి 10 కన్సోలేషన్ బహుమతులు ఇస్తే ఆ కన్సోలేషన్లో నేను ఒకనిగా బహుమతి పొందాను. అప్పుడు కావల్లో ఉండేవాడిని. ఆ బహుమతి అందుకోవడానికి వాళ్ళు ఇచ్చేది 116. నేను రవీంద్ర భారతికి వెళ్ళాను. స్వయంగా వారికి సర్టిఫికెట్ 116 చెక్కు ఇచ్చారు. అది పోగొట్టుకున్నాను అనుకుంటా నా అనుమానం. అప్పుడు వేదిక ముందు చాలా పెద్ద మెమెంటోస్ పెట్టి ఉన్నాయి వరుసలు. అవి చూసి అబ్బా అది ఇస్తే ఎంత బాగుంది అనుకున్నాను. అయితే పోటీ విజేతలు ఎవరికి అవి ఇవ్వలేదు, కానీ వాసిరెడ్డి సీతాదేవి లాంటి ప్రముఖుల్ని సత్కరించి ఆ మెమెంటోలు ఇచ్చారు. అంటే ఒక పోటీలో బహుమతి పొంది దాన్ని స్వీకరించడానికి ఒక వేదిక మీదకి వెళ్ళటం అనేటటువంటిది ఎంత ఆనందమో అది నేను అనుభవించున్నాను. ఈరోజు పత్రికల్లో 50లో ప్రథమ బహుమతి అంటే 79లో 750 రూపాయలు. ఈరోజు కథకి 50,000 ఇచ్చేదాకా పత్రికలు పెంచాయి. ఆ రోజు నాలాంటి యువకులం ఎందుకు రాసేవాళ్ళం అంటే, కథ మామూలుగా రాస్తే చదవరు, బుట్టదాఖలు చేస్తారు, పోటీలో అయితే తప్పగా చదువుతారు అని పోటీకే రాసేవాడిని. అలా 13 కథలు రాస్తే 9 కథలకు బహుమతులు వచ్చాయి 80 ప్రాంతాలు. ఇప్పటికీ అదే కంటిన్యూ. సాధారణంగా పోటీకి తప్ప రాసే అలవాటు లేదు. ఎందుకంటే 2 కారణాలు. మంచి గుర్తింపు ఒకటి, తక్షణం మనకి దాని మంచి చెడ్డలు తెలియటం, ఆ కథ ఆమోదించబడిందా లేదా అనేది తక్షణం తెలియటం. ఈ 2 కారణాలు పోటీకి మన పురుగొలుపుతాయి. తర్వాత ఏదో కథ రాయాలనుకున్నప్పుడు రాస్తే బాగుంటుంది కదా అని స్ఫూర్తి వెంటనే మనకి కలుగుతుంది. అంతవరకు పోటీలు నిర్వర్తించేటటువంటిది. అయితే పోటీ కథలే గొప్ప కథల అంటే ఒప్పుకోరు. పోటీని మించిన బహుమతులు పొందిన కథలు మించిన గొప్ప కథలు సాహిత్యంలో మనకి గొప్ప గొప్ప వాళ్ళు శాసవ్ గారు, కాళీపట్నం రామారావు గారు కానీ, పెనుగొండ సుబ్బరామయ్య గారు కానీ, మధురాంతక రాజారాం గారు, పులిగంటి కృష్ణారెడ్డి గారు, అనేక మంది ఇప్పటి తరంలో ఉన్న పాపినేని శివశంకర్ గారు, కాట్రగడ్డ దయానంద్, ఇలా ఎందరో మంచి మంచి కథలు బహుమతులకు సంబంధం లేకుండా పోటీ పడకుండా రాసినటువంటి గొప్ప కథకులు ఉన్నారు. మనకి ప్రాచీన సాహిత్యం నుంచి బృహత్ కథ, కాశీమంజరి కథలు, శుభసప్తతి కథలు, ఈ కథ అనే దానికి విస్తృతార్థం ఉంది. అయితే ఆంగ్ల ప్రభావం వలన, పాశ్చాత్య ప్రభావం వలన మన కథ స్వీకరించబడి చిన్న కథగా మనం రాయటం ప్రారంభించి ఆ చిన్న కథలు విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందాయి. ఆ చిన్న కథ రాయటం అనేది కష్టమైనటువంటి, నవల రాయటం కన్నా అన్నిటికన్నా కూడా కష్టమైంది కథ రాయటం ప్రక్రియలో. అలాంటిది ఇంకా నిర్వాహకులు చిన్న కథల పోటీ అని పెట్టడం అనేది రచయితకి ఇంకా కష్టమైనటువంటి
పరిస్థితి. నాకు తెలిసి ఈ చిన్న కథల పోటీ అనేది ఆంధ్రజ్యోతి వాళ్ళు 90ల ప్రాంతంలో న్యూజెర్సీ అమెరికా వాళ్ళ సహకారంతో పెట్టిన జ్ఞాపకం. 1116 బహుమతిగా 10 కథలు ఎంపిక చేశారు. అందులో 2 సార్లు నేను బహుమతి తీసుకున్నాను. అందులో అప్పుడు నేను రాసినటువంటి ఒక చిన్న కథ ఓకదంపుడు. కథ పేరు ఓకదంపుడు. ప్రథమ గొప్ప ఉపన్యాసకుడుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు సంపాదించాడు. అలాంటి పేరు ప్రఖ్యాతులు రావడం నాకు చాలా సంతోషం కలిగించింది. తను పాల్గొంటున్న సభల విశేషాలు నాకు తెలియజేస్తూ ఉండేవాడు. చూసావా నేను ఎంత గొప్ప స్థాయిలో ఈరోజు ఉన్నానో అని బహుశా నేను గ్రహించాలని కాబోలు. ఒకరోజు మా ఊళ్ళోనే ఒక సభ పెడితే నేను వస్తున్నానంటూ చెప్తే ఆనందంగా వెళ్ళాను. ఆ కథలో హేతువాద దృష్టితో అతను గొప్ప ఉపన్యాసాన్ని ఇచ్చాడు. అంటే నాస్తికవాద ఉపన్యాసం ఇచ్చి సభను ఉర్రూతలు ఇచ్చాడు. అందరినీ ఆలోచనలు రేకెత్తించాడు. అవురా, ఇంత చాతుర్యం ఉండబట్టే కదా మా వాడు ఇంత గొప్ప ఉపన్యాసకుడుగా గుర్తించబడ్డాడు అని సంతోషించాను. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మరొక సభ జరిగింది. ఈసారి కూడా నన్ను స్వయంగా వాడు వచ్చి ఎక్కించుకుని మరీ తీసుకువెళ్ళాడు కారులో. ఆ సభలో తను చేయాల్సింది దేవుడు, దైవ చింతన అనే అంశం మీద మనిషికి కలిగేటటువంటి సొలాస్ ఏమిటి అని ఆ దైవ చింతన గురించి కూడా అద్భుతంగా చెప్పాడు. ఆ తర్వాత నేను అడిగాను, ఒరే ఏమనుకోబాక, మొన్న సభలోనేమన్నా నాస్తికవాదులుగా మాట్లాడావు, ఇవాళేమన్నా నువ్వు సంప్రదాయవాదిగా మాట్లాడావు, దైవ చింతనాపరుడుగా, ఏమిటిది అన్నా. ఒరే పిచ్చవాడా, మాట్లాడేవాడికంటూ ఓ ప్రత్యేకమైన భావజాలం ఉండకూడదురా వక్తకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే సభను రంజింపని. ఏ సభ వాడు మొన్న పిలిచాడో దానికి తగ్గట్టుగా మాట్లాడతాడు. ఆ రోజు వాడు నాస్తిక సభ పిలిచాడు, వీడు ఆస్తిక సభ పిలిచాడు, ఎవరికి తగ్గట్టు వాడికి మాట్లాడాను అన్నాడు. అది ఓకదంపుడు కదా నేను రాసినటువంటి. ఇందులో ప్రత్యేకమైన నీతి ఏమీ లేదు. మానవ మనస్తత్వం లేదా అతనిలో ఉన్నటువంటి ఏ ఎండక అడుగుబట్టే స్వభావం, ఏ భావజాలం లేకుండా, ఏ భావజాలాన్ని కట్టుబడకుండా కేవలం కీర్తి కోసము ఉపన్యాసకుడుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం ఒక మనిషి పడేటటువంటి స్వార్థం ఆ కథలో చెప్పబడింది. అలా మనము చెప్పే కథలో నీతి ఉండాలి, నీతి కథే, నీతి ఉంటేనే అది గొప్ప కథ అవుతుంది అని అనుకోవాల్సినటువంటి పని లేదు. అందుకే ప్రయత్నం చేయాల్సిన పని కూడా లేదు. శిల్ప ప్రాధాన్యతను కూడా గుర్తించాలి. ఒక సాహిత్య సభకి టాక్సీ తీసుకుని నేను తెనాలి వెళ్ళాను. సాహిత్య సభ అయిపోయిన తర్వాత, సార్ సభలో నేను ఉన్నాను, చివరి దాకా విన్నాను సార్, ఇలాంటి సాహిత్య సభ మీలాంటి వాళ్ళు నన్ను ఒకసారి తీసుకెళ్ళారు. అందులో ఒక ఆయన మాట్లాడుతూ ఓ చిన్న కథ చెప్పాడు సార్. ఆ కథ ఏంటంటే, ఒక కోతుల గుంపు ఉన్నది. ఒక ఆయన అరటికాయలు తీసుకొచ్చాడు పెద్ద బుట్టతో, ఇంకో దాంట్లో కరెన్సీ నోట్లు తీసుకొచ్చాడు. ఒక పక్క కరెన్సీ నోట్లు కట్టలు పెట్టాడు, ఒక పక్క అరటికాయలు పెట్టాడు. కోతులు ఈ రెండింటిలో ఏవి తీసుకుంటే అని అడిగారు. అడిగితే అందరూ అరటికాయలు తీసుకుంటాయి కదండి, తీసుకుంటుంటాయి కదా అన్న. కరెక్టే, మీరు చెప్పింది నిజమే, డబ్బు పెట్టాం కదా, డబ్బు ఎందుకు తీసుకోలేదు అన్నారు. అదేంటి ఆ ప్రశ్న అన్నట్టుగా అందరూ మొహాలు పెట్టారు కానీ సమానం చెప్పారు. అప్పుడు ఆయన అన్నాడట, ఎందుకు డబ్బు తీసుకోలేదంటే
ఇచ్చిన కాయని ఆయాచితంగా అందుబాటులో దొరికిన దాన్ని ఆపగా తెలియడం దానికి తెలుసు. ఆ జంతువుకు అంతకు మించి తెలియదు. ఇంకో తెలివితేటలు లేవు. ఈ డబ్బు తీసుకుని తను రోజు తనకు కావలసిన కాయలు కొనుక్కోవచ్చు అనేటటువంటి జ్ఞానం దానికి లేదు ఆ కోతికి. అందుకనే అది డబ్బు జోలికి వెళ్లకుండా కాయలు తింటుంది. ఎవరైతే శ్రమని గుర్తించకుండా నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి అనేటటువంటి ఆలోచన లేకుండా కోతిలాగా ప్రవర్తిస్తాడో ఆ కాయతోనే వాడి జీవితం అక్కడే ఉంటుంది. డబ్బు తీసుకునే తెలివితేటలు, దాన్ని పెంచుకునే పెట్టుబడిగా దాన్ని పెంచుకునే తెలివితేటలు ఎవడకుంటాయో వాడే జీవితంలో రాణిస్తాడు అని ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పిన కథని నేను విన్నాను సార్ అన్నాడు అతను, షాజహాన్ అనే ఒక డ్రైవర్. ఆ తర్వాత అప్పటిదాకా నేను నా జీవితంలో నెలకి 5,000, 6,000 నెల జీతంగా ఇస్తూ కారు డ్రైవర్గా వెళ్ళేవాడినల్లా నేను సంవత్సరం పాటు ఆ పని మానేసి లోను పెట్టి దానికి షూరిటీలు పెట్టుకుని స్వంతంగా నేను ఒక కారు కొనుక్కుని ఇవాళ ఆ కారులోనే నేను వాడుకలు తెచ్చుకుంటూ ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని స్థిరపడ్డాను సార్. ఆ కథ నా మీద అంత ప్రభావం చూపింది అని ఆ డ్రైవరు చెప్పారు. ఇది సాహిత్యానికి ఉన్నటువంటి గొప్ప విషయం. ఏ విధంగా మనం రాసినటువంటి కథ కానీ మరొకటి కానీ సాహిత్య ప్రక్రియ ఎదుటి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాళ్ళ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే దానికి ఈ కథ ఒక ప్రమాణం. మనం రాసే కథలు పోటీలు పెట్టడం రచయితల మధ్య ఒక పోటీతత్వము లేదా మంచి కథ రాయడానికి వాళ్ళు స్ఫూర్తి పొందుతారనో పెడతాం. కానీ ఒక కథ యొక్క విలువ, సాహిత్యం యొక్క ప్రయోజనము అనేది దాని వెనక బహుమతి కన్నా గొప్పది సాహిత్య ప్రయోజనం. అందుకోసమే మనం కథా సాహిత్యం రాయాలి. జీవితాన్ని అర్థం చేసుకోవటం కూడా కథలలో ఒక భాగంగా ఉన్నది. చైతన్యం పొందడం ఒక భాగంగా ఉన్నది. పంచతంత్ర కథలు లాంటివి మానవ జీవితానికి అవసరమైనటువంటి నీతి బోధ పంచతంత్ర కథలు. వాటి లక్ష్యం అవి నిర్వర్తిస్తాయి. పిల్లలకి ఆకట్టుకునేలాగా జీవిత విలువల్ని మనం నేర్పడానికి ఆ కథలు ఉపయోగపడితే ఆధునిక జీవితాన్ని విగడించుకోవడానికి నేటి సాహిత్య రూపాలైనటువంటి కథ, కవిత్వం, నవల, నాటకం ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ప్రధానంగా ఎక్కువ మందికి చేరువైనటువంటి ప్రక్రియ కథ. బహుళ ప్రజాదరణ పొందుతున్నటువంటిది కథ. విరివిగా ప్రచురించబడుతున్నది కథ. ప్రోత్సహించబడుతున్నది కథ. సామాజిక ప్రయోజనాన్ని నెరవేరుస్తున్నది కథ. ఈ విషయాలను గుర్తించే కథా సాహిత్యం, మన తెలుగులో వస్తున్నటువంటి కథా సాహిత్యంలో అత్యుత్తమైనటువంటి కథల్ని సంకలనం చేసి 99 ఆ ప్రాంతాల్లో 4 సంకలనాలను తీసుకొచ్చి కథా స్రవంతి పేరు. ఆ తరువాత 90 నుంచి వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గారు తెలుగు సాహిత్యంలో ప్రతి సంవత్సరం వచ్చిన మంచి కథల్ని ఎంపిక చేసి ప్రచురింపజేస్తున్నారు క్రమం తప్పకుండా. ఆ తర్వాత 2014-15 నుంచి ప్రముఖులైనటువంటి సాహితీవేత్తల, కథా రచయితల పుస్తకాలను ఈ తరం వాళ్ళ దైనందిన జీవితంలో ఉండేటటువంటి వేగాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు సాహిత్యానికి దూరం అయిపోతున్నారు, వాళ్ళని సాహిత్యానురక్తులుగా చేయాల్సినటువంటి బాధ్యత మన సాహిత్య సంస్థలకు ఉంది అనే ఆలోచనతో ఈ రోజుకి 51 కథా సంపుటాలు పెద్ద పెద్ద రచయితలు, మధురాంతక రాజారాం, శాస్త్రు, అల్లం రాజయ్య, పెదిగొండ సుబ్రహ్మయ్య, పూసపాటి కృష్ణరాజు, ఇలా సాహిత్యంలో మనం ఎవరైతే మంచి ప్రామాణికంగా కథలు రాశారో అలాంటి కథా రచయితలై 51 ప్రచురింపజేసి అతి తక్కువ ఖరీదుకే కేవలం
50 నుంచి ఈరోజు పెరిగిన రేట్ల దృష్ట్యా 70 రూపాయలకు మాత్రమే పెంచి ఎంతో వదాన్యుల సహకారంతో మేము కథా సాహిత్యాన్ని అలా ప్రచురింపజేసి ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గుంటూరు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం కూడా మొదటి నుంచి మంచి మంచి సభా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోమేపల్లి వారి నేపథ్యంలో కవితా గోష్ఠులు, వివిధ రకాల గోష్ఠులు నిర్వహించింది. అనేక కార్యక్రమాలు మేము కళ్ళారా చూసాము, అందులో పాల్గొంటున్నాం. అలాంటి కృషిలో భాగంగానే 14 ఏళ్ల నుంచి వీళ్ళు చిన్న చిన్న కథల పోటీ, మినీ కథల పోటీ పెడుతూ ఆ ప్రక్రియని ప్రోత్సహించడమే కాకుండా వాటిని పుస్తకాలుగా ప్రచురించడం, తర్వాత రచయితలను వేదిక మీద ఆహ్వానించి సత్కరించడం అనేటటువంటి మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు వారిని నేను అభినందిస్తూ, సాహిత్యం ప్రధానంగా ఈరోజు సంస్థలే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు భాషే రేపటి తరాలకు అక్కర్లేదన్నప్పుడు తెలుగు సాహిత్యం మాత్రం ఎవరికి అవసరం? దేనికోసం పద్యాల బట్టి శ్లోకాల బట్టీలు బట్టి అష్టావధానాలు చేసి పద్యాల పాడి ఈ పద్య ప్రక్రియ మన సొంత అని మనం గొప్పలు పెట్టుకుని గొప్పలు చెప్పుకునే రోజులు పోయి ఆంగ్ల మాధ్యమంలోనే మన జీవితం తరిస్తుంది, అది తప్పితే మనకు ఇంకో దిక్కు లేదు అనేటటువంటి దురవస్థలో మనం పడిపోవడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా రచయితలు ప్రచురించిన పుస్తకాలు పాఠకులు కొనడం తగ్గిపోయారు. ఆ పుస్తకాలు అమ్మిన కొద్దీ డబ్బులు ఇవ్వడం పంపిణీదారులు సాక్షివేత చేస్తున్నారు లేదా ఎగ్గొడుతున్నారు. మేమెందుకు తీసుకోవాలి అనుకున్నదేమో ప్రభుత్వం సంవత్సరంన్నర అయింది పుస్తకాలను కొనుగోలు చేసి 10 ఏళ్ల తర్వాత కొన్నారని సంతోషిస్తే ఆ డబ్బులు ఇంతవరకు మాకు రాలేదు. 16 నెలలు అయింది. ప్రభుత్వం కూడా అలా చేస్తే ఇంకా పట్టించుకునే నాదుడు ఎవరు ఉంటాడు? లైబ్రరీలు, గ్రంథాలయాలు నామమాత్రం అయిపోయాయి ప్రభుత్వ నిర్వహణ, వాటిని పట్టించుకునేవాళ్ళు లేదు. గత 25 ఏళ్ళ నుంచి 3 సార్లు మాత్రమే పుస్తకాలు కొన్నారంటే ఎంత బాధాకరమైన విషయం. కాల్పనిక సాహిత్యాన్ని కాల రాస్తున్నారనటానికి ఇంతకన్నా మనం ఉదాహరణలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కళలకి ప్రాధాన్యత లేదు, సాహిత్యానికి గుర్తింపు లేదు. అడప అవార్డులు ఇవ్వటం వరకే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పని తప్ప వాటిని నిజంగా చిత్తశుద్ధితో ప్రచురింపజేయటం కానీ ప్రజా బాహుళ్యంలోకి వెళ్ళటం కానీ జరగటం లేదు. కేరళ లాంటి రాష్ట్రంలో దేశంలోనే ఉన్నటువంటి గ్రంథాలయాల 30% గ్రంథాలయాల యొక్క కేరళ రాష్ట్రంలోనే కలిగి ఉంది. ఒక పుస్తకం ప్రచురించుకుంటే 2000 కాపీలు అలవోకగా అమ్ముకునేటటువంటి చదువులు, సాహిత్య ప్రేమికులు, ప్రోత్సాహకులు అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మనం పుస్తకం ఎవరైనా ప్రచురించుకుంటే ఉచితంగా ఇచ్చే బాగుండు అని చూస్తాం, ఉచితంగా తీసుకోవడానికి ఉత్సాహపడతాం, ఎంతో కనిపించేది కొన్నాము అనేటటువంటి ఆలోచన కూడా మనం చేయం. కాబట్టి ఇన్ని వ్యతిరేకతల మధ్య అననుకూల వాతావరణంలో సాహిత్యం తనను రక్షించుకోవడానికి ఇలాంటి కొద్ది సంస్థలు నిలబడి సేవ చేయటం, సాహిత్యాన్ని రక్షించుకునే బాధ్యత తీసుకోవటం అభినందనీయం. అలాంటి సాహిత్య సంస్థల్ని మనం ప్రోత్సహించాలి. ఇవాళ పత్రికలు కూడా కనుమరుగైపోయి మీరు చూసే ఉంటారు. ఒకే ఒక పత్రిక వ్యాపారాత్మకంగా నడిచే పత్రిక మనకి స్వాతి కనపడుతుంది. ఈనాడు వారు అంతకుముందు నడిపిన భాష ఆ పుస్తకం తీస్తారు, విపులు తీస్తారు, చిత్రం తీస్తారు, సాహిత్యాన్ని 0 చూసి అవతల వారు భాష గురించి గొప్పగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. ఎలా సాహిత్యం? తెలుగు భాషని ప్రోత్సహించకుండా, సాహిత్యాన్ని ప్రోత్సహించకుండా తెలుగు భాష ఎలా
గుర్తించబడుతుంది. ఈ మధ్య ఒక గొప్ప పుణ్యం కూడా చేస్తున్నారు. అంతకుముందు ఒక పేజీ ఆదివారం పుస్తక పరిచయం చేశారు. ఆ పుస్తక పరిచయాన్ని కూడా తీసేశారు. నెలలో ఒకసారి 2 సార్లు వాళ్ళు పరిచయం చేస్తున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యానికి గురవుతుంది సాహిత్యం పత్రికల వల్ల. కానీ మరి నేను కథ రాసి డబ్బు తీసుకున్నాను అనుకుని గట్టిగా చెప్పగలిగిన వాడు ఉండరు. ఇవాళ పత్రికల్లో ప్రచురిస్తున్నటువంటి కథలు 500 ఇవ్వడానికి కూడా చాలా బాధ. కొంత పత్రికలు అయితే మీ కథ మేము వేస్తే గొప్ప అనే అనుకుంటున్నాయి తప్ప వాళ్ళకి కనీస పారితోషికం ఇద్దాము అనే జ్ఞానం. ఒకే ఒక పత్రిక అత్యధికంగా పోటీలు పెట్టిన సాధారణ ప్రశ్నలు తీసుకున్న 2000 రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది ఒక స్వాతి మాత్రం. పోటీలు పెట్టి ₹1,00,000 బహుమతి 10 కథలకు 10,000 చొప్పున ఇస్తున్నది స్వాతి. నవలకి 50,000, సీరియల్స్కి లక్షల్లో. ఇప్పటికీ అత్యధిక సర్క్యులేషన్ నుంచి అట్టడుకు పడిపోయినా కూడా ఆ పత్రికని నడుపుతున్నాడు. ఆయన ఉన్నంతకాలం నడుపుతాడు. ఆ తర్వాత ఆ పత్రిక ఉండదు, రచయితలకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం ఉండదు. ఈ పరిస్థితుల నుంచి మనం ఎలా బయటపడాలి, సాహిత్యాన్ని ఎలా మనం బ్రతికించుకోవాలి, చదువులను ఎలా పెంచుకోవాలి, యువతరాలని కేవలం ఎర్నింగ్ మనీ అనేటటువంటి యావలో పడి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం లెర్నింగ్ వైపుకి ఎలా మరలించాలి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అందుకు సాహిత్య సమూహాలు కొద్దిపాటి ఉన్నా బాగా కృషి చేస్తూ నిలబడాలని కోరుకుంటూ, ఈ ప్రక్రియలో విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు సైతం తానా కానీ ఆట కానీ వాళ్ళు సాహిత్యానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి సందర్భం ఉంది పోటీల ద్వారా. అంతేకాదు, మేము ప్రసిద్ధ తెలుగు నాటకాలు 6 వాల్యూమ్స్ తీసుకొచ్చాము. సుమారు 5,000 పేజీలతో 100 నాటకాలను ప్రచురించి అప్పుడు వారికి మా అభ్యర్థన పంపితే వాళ్ళు 13 లక్షల రూపాయలు ఆ ప్రాజెక్టుకి ఇచ్చి 60 కాపీలు మాత్రమే తీసుకున్నారు. మరి ఇవాళ కాస్తో కోస్తో విదేశాల్లో ఉన్న పిల్లలు సంపాదించుకుంటున్న మన సంస్కృతి, మన సంప్రదాయం, మన సాహిత్యం అనేటటువంటి స్పృహలో వాళ్ళు ఎంతో ఖర్చు చేస్తున్నారు. ధారాళంగా సహకరిస్తున్నప్పుడు మనం స్థానికంగా ఏం చేస్తున్నాం, ఏమి మన సాహిత్యాన్ని ప్రచారం చేసుకుని నిలబెట్టుకుంటున్నాం అనేది కూడా మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిరగాలని తెలియజేస్తూ, నన్ను ఈరోజు మాట్లాడటానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు, మిత్రులు, మాన్యులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం చైర్మన్ గారు అయినటువంటి శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు, రమ్యభారతి ఎడిటర్ శ్రీ చలపాక ప్రకాష్ గారు, తర్వాత సాహిత్య అకాడమీ మెంబర్ అరసం అధ్యక్షులు వల్లూరి శివప్రసాద్ గారు, మిగిలిన నాతోటి కథా విజేతలందరికీ, ఇచ్చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాసిన కథ ఆకుపచ్చని పొద్దు. ఈ కథలో బయోడైవర్సిటీ మెంబర్ అయినటువంటి మల్లమ్మ ఏ విధంగా ఆమె దేశవాళీ విత్తనాలను సంరక్షించుకుంటూ ఆర్గానిక్ వైపుగా వ్యవసాయాన్ని పరుగులు పెట్టే విధంగా చేస్తుంది అనేటువంటి కథని నేను రాశాను. కథకు సామాజిక అంశాలే శ్వాస. మన చుట్టూ ఉన్నటువంటి మనకు ప్రేరేపించేటువంటి అంశాలను తీసుకొని వాటిలో నుండి ఏ విధంగా మంచిని ప్రోధి చేయడం, ఏ విధంగా వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళు జూదంతో సమానము అనేటువంటి ఆ మాటల్ని పటాపంచాలు చేస్తూ ఆకుపచ్చని పొద్దు వాళ్ళ పల్లెల్లో ఎలా ప్రభవించింది అనేది చెప్తూ, తర్వాత ఈ కథ మల్లమ్మ లాంటి మారుమూల పల్లెల్లో మనకు తెలియని వాళ్ళ గురించి రాయడం అనేది నాకు ఎంతో సంతృప్తినిచ్చిన అంశము. అలాగే వర్షాలు పడకున్నా కానీ
సేంద్రియ ఎరువులతోటి ఏ విధంగా పశువుల పేడ, వేపాకు, ఈ విధంగా ఆవులతోటి వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయము, వీటిని గురించి రాసిన కథనే ఆకుపచ్చని పొద్దు. ఇది బోనం పెట్టినట్టుగా, అంటే పల్లెల్లో బోనం అని కూడా తీస్తారు మొన్నటి వరకు మాకు ఆషాఢ మాసంలో. అయితే అక్కడ ఉన్నటువంటి రిచువల్స్, కొన్ని కల్చర్స్ని కూడా నేను ఇందులో సూచించడం జరిగింది. పూజారులు ఏ విధంగా చేస్తారు, వాటిని గురించినటువంటి ఆ మూఢ విశ్వాసాలను కూడా నేను తుదముట్టిస్తూ, పత్తి రైతుల యొక్క గోసలు, ఏ విధంగా రైతులు నారుమడి వేసుకోవడము, పంటలు పండించడము, దాని వెనకాల ఉన్నటువంటి తిప్పలన్నిటిని కూడా నాకు ఎందుకు ఇది తెలుసు అంటే, నేను ప్రతిరోజు వారితోటే ప్రయాణం చేస్తాను, శ్రామిక మహిళలతో. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా స్కూల్లో ఉండేటువంటి పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వెళ్ళడము, నాట్లు తీయడము, కలుపు తీయడము, పిల్లల్ని కూడా స్కూల్కు పంపించకుండా ఇలాంటి పనులు చేయించుకోవడము, ఇవన్నీ చూసి ఇది కథ రాశాడు. రాసిన తర్వాత పోయిన వారం నేను పేపర్లో చూశాను సార్, సీడ్ బౌల్ అని కూడా ఇచ్చారు. కొన్ని కోట్ల టర్న్ ఓవర్ అవుతుందట ఇప్పుడు సీడ్ బౌల్, దాన్ని ప్రాజెక్ట్ పెట్టారట. అది సీడ్ బౌల్ అనేది ఉంది ఇప్పుడు, ఎందుకంటే దేశవాళీ విత్తనాలని అందరూ కొనుగోలు చేస్తున్నారు. మిద్దె తోటలు, ఇంట్లో పాలకూర మళ్ళు కానివ్వండి, ఏవైనా కానీ వేయడం కానివ్వండి ఇప్పుడు చాలా ప్రఖ్యాతి చెందింది అనేది నేను పోయిన ఆదివారము పేపర్లో చదివి చాలా ఆశ్చర్యపోయాడు సార్. ఆ మహిళ పేరు కూడా ఇచ్చారు, ఆమె కొత్తగా పారిశ్రామికవేత్తగా ఆమె పొందింది అవార్డు కూడా, సీడ్ బౌల్ దాని పేరు. అంటే ఇవన్నీ కూడా అంటే సమాజానికి ఉపయోగపడుతూ మనం కూడా జీవించవచ్చు దీని ద్వారా. ఇది ఎప్పుడు కూడా కష్టం ఉన్నా కానీ దీంట్లో లాభం ఉంది. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడు కూడా బాగుపడతాడు, నలుగురికి అన్నం పెట్టేవాడు, అందరూ ఉద్యోగాలు చేస్తే ఎలా, ఇలాంటివి రకరకాల రచయితలు రకరకాల పాయింట్లతోటి చెప్తుంటారు. ఊర్లో ఉన్న వ్యవసాయాన్ని అమ్ముకొని సెక్యూరిటీ గార్డులుగా అయిన వాళ్ళ విషయాలు కానివ్వండి, మనం సినిమాలో కూడా చూస్తుంటాము, శ్రీమంతుడు, అవి ఇవి పెద్ద భూ కమతాలు, వ్యవసాయాలు అన్నీ ఒక్క దగ్గరికి తీసుకొని వ్యవసాయాలు చేయడం, ఇవన్నీ కూడా మాకు కూడా పల్లెలో కొంత వ్యవసాయం ఉంది కాబట్టి దీని గురించి నాకు చాలా ప్రేరేపితమై ఆకర్షణీయంగా అనిపించి ఈ ఆకుపచ్చని పొద్దును నేను తీర్చిదిద్దాను. అలాగే శ్రీకంఠ స్ఫూర్తి సార్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సార్ ఇంతకుముందు కూడా ఒకటి ప్రస్తావించారు, వలస దుఃఖం అని కూడా. కరోనా కాలంలో వచ్చినటువంటి ఆ కథను కూడా రాయడం జరిగింది. అంటే ఏ విధంగా నేను మొన్న ఇంకొక కథ కూడా రాసుకున్నాను, ఇదే భూమి కథ సార్, జమీన్ అని. ఎందుకంటే భూమిని తీసుకోవడము, వెలివేయడము, ఈ భూమి మాదే అని రైతులకు పొలాలు దున్నుకొనియకుండా జప్తు చేసుకోవడము, ఇవన్నీ కూడా చూస్తే సూక్ష్మంగా పరిశీలిస్తే అందులో ఎన్నో అంశాలు ఉన్నాయి. వ్యవసాయం చుట్టూ అల్లుకున్నటువంటి ఎప్పుడు ఏది రాసినా అది నూతనంగానే ఉంటుంది వాళ్ళ కష్టాల గురించి. అలాగే వల్లూరి శివప్రసాద్ గారు చెప్పినటువంటి అంశాలు కూడా నాకు చాలా నచ్చాయి సార్. అప్పటి నుండి విపుల చతుర, అందులో వచ్చేటువంటి అనువాద కథలు, చెకోవ్ కానీ, మొపాసా కానీ, అవన్నీ చదువుతుంటే కథలో ఎత్తుగడ, శిల్పము, టెక్నిక్, అందులో ప్రాణవాయులాగా ఆయువు పట్టులాంటి ఒక కథ ఒక బలంగా ఉంటుంది సార్. అది కొత్త మెరుపులాగా ఉంటుంది. అది చదివితే ఇది ఎంత బాగా వెంటాడుతాయి అట్లాంటి కథలు. మొన్న చదువుకున్నాను మధురాంతకం నరేంద్ర గారి యుగళ గీతం అనే ఒక కథ, అది నన్ను బాగా వెంటాడింది. మొన్న ఆంధ్రజ్యోతి సండే బుక్లో చదివాను. ఎంత మిస్కరేజింగ్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి నైతిక విలువలు ఇంకా ఎలా పక్కదారిని పడుతున్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి మీడియా ప్రభావాలు ఎలా ఉంటున్నాయి, కుటుంబ వ్యవస్థ, అనుబంధాలు, వాటి నుండి ఎట్లా డిటాచ్ అవుతున్నారు, ఎట్లాంటి విధ్వంసకర పరిస్థితి అనేది బయట జరుగుతుంది అనేటువంటివి కూడా ఫోకస్ చేసి ఒక టార్చ్ లైట్ లాగా వీటిని కూడా కథకులుగా మనం రాయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు కథ బాగా నచ్చిన అంశం సార్. ఏదైనా ఎలాబరేట్ చేసి చెప్పుకోవాలి అనుకుంటే అది రాసే ఎత్తుగడ మొదలు పెట్టడమే కథకు ఆయువు పట్టు లాంటిది. ఇంకా నేను మీరు పెద్దలు మీ ముందు ఇంకా నేనేం చెప్పాల్సింది లేదు. కానీ నాకు అక్కడి నుండి వచ్చిన తర్వాత అయితే నిజంగా తిరుపతి ఆనంద నిలయంలో ఉన్నంత హ్యాపీనెస్ అనిపించింది. ఇంత ఆధ్యాత్మిక శోభతోటి, ఇంత చక్కని వాతావరణంలో, అటు సన్నాయిలు మోగుతూ ఇప్పుడు మా అందరికీ కూడా ఇంత చక్కగా సన్మానాలు అందించినందుకు నిజంగా వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యువర్ హాస్పిటాలిటీ సార్. ఇట్స్ బీన్ ప్లెజర్ టు అస్ టు బీ హియర్. అలాగే
సార్ నాగేశ్వరం శంకరం గారిని గురించి కూడా చెప్తున్నాను సార్. అకాడమీ మెంబర్లో సార్ ఉన్నారు, సి మృణాలిని మేడం గారు ఉన్నారు, మొన్న కూడా సార్ ఇచ్చారు, అదంతా కూడా చూశాను. ఇంత పెద్ద వాళ్ళని కలుసుకోవడం, సోమపల్లి సార్ని అయితే నేను వెంటనే గుర్తుపెట్టాను. సార్ విజయవాడలో మనం కలుసుకున్నామని. సుబాని గారు, జమదగ్ని మార్కండేయులు గారు, మేడం కోపర్సు పుష్పదేవి గారు, కాశీపి గారు, మురళీమోహన్ గారు, సార్ సుమ గారు, ఇంతమందిని ఇక్కడ గుంటూరులో అందరూ అన్నారు నిజామాబాద్ నుంచి వచ్చారని. అంటే దూరము అనేది ఇక్కడ ముఖ్యం కాదు, ప్రేమ ఆప్యాయత మాకు ఇచ్చేటువంటి ఇంత గొప్ప అవకాశాలు ఈ వేదిక దొరకడం, సార్ అన్నట్టుగా ఈ పోటీలు పెట్టడము, సాహిత్య సభలకు వేదికలు దొరకడం, ఇవన్నీ కూడా అంతటా విస్తరించున్న అంతటా ఇంతే ఉంది సార్. ఇవన్నిటిని కూడా ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులోను, విజయవాడలోను, విశాఖపట్నంలోను, నెల్లూరులోను. ఇక్కడ నుంచి చాలా మంచి కథకులు, రచయితలు ఉన్నారు. మంచి పుస్తకాలు వస్తున్నాయి. రమ్య భారత్ అయితే నాకైతే ఎప్పుడు కూడా గత 10-12 ఏళ్ళ నుంచి నేను రమ్య భారతికి రెగ్యులర్గా పాఠకురాలిని సార్. సార్ చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అండ్ ఈజ్ ఆల్సో ఏ డైనమిక్ జర్నలిస్ట్. అండ్ ఆల్సో నాకు కూడా పుస్తకాలు ఇచ్చారు, సోమపల్లి కథల సంపుటి కూడా ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ ఎడిషన్ అవి వచ్చినప్పుడు 2016లో నాకు వచ్చినప్పుడు అప్పుడు రాలేకపోయానండి. ఇప్పుడు వచ్చాను. కాబట్టి ఈ సన్మానం నాకు చాలా అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది, చాలా ఆనందాన్ని ఇచ్చింది. కాబట్టి దీనికి మా వారికి గోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి యొక్క ఆశీస్సులతోటి, మీ యొక్క ఆదరణతోటి మరిన్ని మంచి కథలు రాయడానికి నా కళాన్ని ఒరవడిగా ముందుకు పరిగెడిపిస్తానని హామీ ఇస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ హాస్పిటాలిటీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నేను రాతకారిని కానీ మాటకారిని కాబట్టి ఎక్కువ మాట్లాడలేను. కథ రాయడానికి ఏదో ప్రేరణ మళ్ళీ వచ్చింది. విశ్వప్రసాద్ గారు అన్నట్టు కథకి ప్రారంభంతో పాటు దాని ప్రయోజనం కూడా ఇవ్వాలి. మా మామగారు అంటే నా పిల్లకిచ్చిన మామగారు బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్. ఆయన విజయనగరం జిల్లాలో పనిచేస్తూ ఆయన ఎక్కడికెక్కడ పనిచేస్తూ ఎప్పుడు విశాఖగా ఉంటే ఎక్కడ ఉద్యోగం అయినా ఎక్కువ వస్తుంది. సాయంత్రం వచ్చేటప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు చెప్తుంటాను. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వినడానికి అయ్యేది కాదు, కానీ ఉపాధ్యాయులు అయిన తర్వాత వినడానికి అయ్యేది. ఒక సందర్భంలో ఆ విషయం చెప్తాను. కుర్రోడు కనిపించాడు. ఆయన అక్కడ అమెరికా టెక్సాస్లో ఉంటున్నాడు. ఆ కుర్రోడు గురించి చెప్తూ, ఆ కుర్రోడికి నేను నా వల్ల, నా సాయం వల్ల ఏమీ ఆయన టెక్సాస్ వెళ్ళలేదు, కానీ ఆ కుర్రోడు ఇనీషియల్గా బాగుపడడానికి ఒక చిన్న విత్తు లాంటిది నేను సాయం చేశాను. ఇప్పుడు నా మనసులో అది. ఆయన బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మిల్లు గుమ్మస్తా రెగ్యులర్గా వచ్చి కలిసేవాడు. ఆయన ఎవరు సరదాగా చూసుకునేవాడు. ఆ సందర్భంలో వాళ్ళ అబ్బాయి పేదరికం వల్ల వాళ్ళ అబ్బాయిని సీట్ వస్తే జాయిన్ చేయనని చెప్పాడు. చెప్తే ఈయన బ్యాంక్ ఆఫీసర్ అంటే అప్పట్లో ఇప్పుడంటే ఎక్కువ చేస్తారు, కానీ అప్పట్లో ఒక 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం తక్కువే కదా. ఈయన కూడా చాలా పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తర్వాత బ్యాంక్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు ఫైనాన్షియల్ కొంచెం సస్టైన్ అయ్యాడు. ఇబ్బంది అయినా ఎందుకు ఐఐటి సీట్ వదులుకోకు, ఎంత ఖర్చు అవుతాయి ఏంటంటే ఈయన అప్పట్లోనే ఖర్చు కొంచెం ఆలోచించే ఖర్చు. సరే నేనంతా కొంత సాయం చేస్తాను, బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి ఇంకో సాయం చేస్తాను, లోన్ వచ్చేటట్టు చేస్తాను, అవసరమైతే బ్యాంక్ సెక్యూరిటీ కావాలంటే నేనే పెడతాను, నో ప్రాబ్లం అని చెప్పి సంతకం పెట్టి ఆయనకి అవరాడు ఐఐటి చేసిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత అమెరికా వెళ్ళి టెక్సాస్ నిజం ఆయన మాయగారిని కలవడానికి కూడా వచ్చాడు. ఆ సందర్భంగా స్ఫూర్తిగా తీసుకున్నాను కదా. తమిళవాళ్ళ వాళ్ళు నాకు యాక్చువల్గా చెప్పుకోవడానికి నాకు తెలియదు. సకారి గారు నేను ఇదే మొదటిసారి ఆ కళ పోటీ చూడడం. ఆంధ్రజ్యోతిలో వచ్చిన దీనిలో వచ్చినప్పుడు చూశాను. సరే ఇదేదో బాగున్నట్టుందని పంపించాను. ఇప్పటికే చేసిన ఆంధ్రజ్యోతి గారికి, సకారి గారికి, వార్షించిన సుబ్బయ్య గారు, సాహిత్య
వారు రాసిన కథ వైకుంఠపాళి. సాహితీ మిత్రులకి, సాహితీవేత్తలకి, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ నమస్తే అండి. నేను రాసిన కథ పేరు వైకుంఠపాళి. ఇది ఒక వ్యక్తి ఆధునిక జీవన సరళి. అందులో ఒక రోజులో ఎంత సంఘర్షణకు లోనవుతున్నాడు టెక్నాలజీ వల్ల. టెక్నాలజీ అనే కాదు, మన జీవన శైలి అలా మారిపోయాడు. ఆ సంఘర్షణ చూస్తూ ఒకరోజు అతని డైరీలో ఒక పేజీ అనుకోవచ్చు, దాన్ని రాసే ప్రయత్నం చేశాను. ఇక సోమపల్లి పురస్కారాలు చాలా ప్రతిష్టాకరమైనవి 2 రాష్ట్రాల్లో. ఎందుకంటే 14 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా పోటీలు నిర్వహిస్తూ నిబద్ధతతో నిర్వహిస్తున్న ప్రకాష్ గారికి అభినందనలు. ఇంతటి విశిష్టమైన పురస్కారం లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవనీయులు సోమపల్లి సుబ్బయ్య గారు, వల్లూరు శివప్రసాద్ గారు, ఈ కథల పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఈ శ్రీకంఠ స్ఫూర్తి గారు, రమ్య భారతి పత్రిక సంపాదకులు చలపాటి ప్రకాష్ గారు, సాహితీ మిత్రులు, సహచర బహుమతి గ్రహీతలు, సాహితీవేత్తలు, ఇతర మిత్రులు అందరికీ శుభాభినందనలు, శుభోదయం కూడా. ఈ వేదిక చాలా అద్భుతంగా ఉందండి. యాక్చువల్గా నేను గుంటూరుకి రావటం ఇది ప్రాబబ్లీ ఫస్ట్ టైం అనుకుంటా. అంటే ఈ దీనికోసంగా ఇదివరకు జేకేసీ కాలేజ్లో పోయిటరీ ఫెస్టివల్, ఇంగ్లీష్ పోయిటరీ ఫెస్టివల్ రెగ్యులర్గా జరిగేది. 3-4 years నేను వాజ్ రెగ్యులర్ విజిటర్ there. యాక్చువల్లీ నా పోయిమ్స్ కూడా కాంట్రిబ్యూట్ అయినాయి. వాళ్ళు కూడా సంకలనం చేసి చాలా గొప్పగా చేస్తారు. ఆ ప్రోగ్రామ్ 2 రోజుల పాటు జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ జేకేసీలో. ఇది ప్రత్యేకంగా దీని గురించి చెప్పాలంటే ఈ యొక్క నా అనుబంధం దీంతో 10 ఏళ్ళ నుంచి సాగుతుంది. యాక్చువల్గా 2013లో నాకు కథకి మొదటిసారి బహుమతి వచ్చింది సోమపల్లి గారికి. అది ఎంత స్ఫూర్తినిచ్చిందంటే ఒక రకంగా నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. అక్కడి నేపథ్యం తీసుకున్నప్పుడు రాసిన కథ అది. అండ్ పెద్దగా ఎక్కువ పంపించేవాడిని కాదు. నాకు చిన్న సందేహం కూడా ఉంది, కథలు మనం మన కోసం రాసుకుంటాం కానీ దీనివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అని ఒక సందేహంలో ఉండేవాడిని. నా మిత్రులు కూడా అడిగాను కనుక. అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళ రిఫ్లెక్షన్ కొద్దీ, వాళ్ళ అనుభవం కొద్దీ, వాళ్ళ జ్ఞానం కొద్దీ చెప్పారు. కానీ తర్వాత అయితే నేను ఎక్కువ బాగా చదువుతాను. మా నాన్నగారి నుంచి వచ్చింది అలవాటు. అలా చదువుతూ ఉన్నప్పుడు అసలు ఏంటి కథలు, ఏంటి, ఎవరు చదువుతారు? అయితే నాకు ఎప్పుడు ఒక సందేహం కలిగేది ఏంటంటే, ఎక్కువ బహుమతి వచ్చే కథల్లో అట్టడుగు వర్గాల వాళ్ళ గురించి రాస్తాను. మనం గమనిస్తే అందరికీ తెలిసిందేది, పెద్ద సీక్రెట్ ఏం కాదు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదలు కానీ, శ్రామికులు కానీ, ఇంకా అనేక రంగాల్లో వర్గాల్లో పనిచేస్తున్న వాళ్ళ జీవితాల్లో ఉన్న బాధల గురించి రాస్తాను. నాకు ఇప్పుడు కూడా ఆ సందేహం ఉంది. ఈ రాసిన కథ అసలు వాళ్ళు చదువుతారు, వాళ్ళకి రీచ్ అవుతున్నారు. మనం మాట్లాడుకుంటాం, అంతా బాగానే ఉంది. ఎవరో ఒక చెప్పులు కుట్టేవాడు కానీ, లేదంటే నేను కించపరుస్తూ మాట్లాడలేదు, వృత్తిరీత్యా కుండలు చేసేవాళ్ళు కానీ, కంసాలి వాళ్ళు కానీ, ఇంకా ఇతర చాలా ఉన్నాయి కదా మీకు తెలిసినవి. వీళ్ళ గురించి రాసిన కథలు వాళ్ళకి అసలు చేరవు కదా. మన గురించి కథలు రాస్తున్నారు, సినిమా తీస్తే అది వేరే సంగతి. వాళ్ళు చూస్తే అది ఈ సందేహం ఇప్పుడు కూడా కొంతవరకు ఉంది, నాకు తీరలేదు. అయితే ఈ చదవాలన్న తృష్ణ, కొద్దిగా రాయాలన్నది మాత్రం చాలా రోజులుగా నాకు ఉన్నది. ఫస్ట్ నాకు సాదృశ్యం ఉన్న కథకి సోమపల్లి వాళ్ళ పురస్కారం ఇచ్చారు. ఆ అనుభూతి నేను మాటల్లో వర్ణించలేను. అప్పుడు నా శ్రీమతి పద్మావతి వచ్చింది. పాప వచ్చిందో లేదో గుర్తులేదు, మా పాప స్కూల్లో ఉన్నట్టుంది అప్పుడు. ఇప్పుడు కూడా వచ్చింది మళ్ళీ, ఇది 3వసారి నాకు రావటం. రమ్య భారతి ద్వారా రావటం 4వసారి. యాక్చువల్లీ వాళ్ళు ఏదో ఇంకోటి ఏదో పెట్టారు, చిన్న కథ, అది కార్డు కథకు కూడా ఒక బహుమతి వచ్చింది. రమ్య భారతి దాని అసోసియేషన్ ఉంటుంది. సో ఐఎమ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే బహుమతి వచ్చిందనే కాదు, ఒక అసోసియేషన్ నాకు ముందు కథలు రాయొచ్చు అన్న నమ్మకం కూడా కలిగింది. సాదృశ్యం కథకి ఫస్ట్ టైం 13లో బహుమతి వచ్చినప్పుడే. దట్ వాజ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ యాక్చువల్లీ. మా బాబు అంటే కూడా అన్నాడు, ఆయన యాక్చువల్గా తక్కువగా రాసినా కూడా
మంచి కథ రచయిత ముళ్ళపూడి సుబ్బారావు గారు అని కథ వస్తుంది కదా, పాపులేట్ శంకర్ నవీన్ గారు, వాటిల్లో ఆయన వాళ్ళ దగ్గర 2 కథలు వచ్చినాయి. తక్కువ రాస్తారు కానీ మంచి సాహిత్య అభిలాషి. సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు కూడా ఆయన పరిచితులు. సో ఆయన నాకు ఫస్ట్ ఏమన్నారంటే, ఆ కథ వచ్చినప్పుడు మీకు సర్టిఫికేషన్ వచ్చినట్టండి, ఇది మీరు కథలు రాయొచ్చని నాకు భరోసా కట్టారన్నమాట. ముందు నేను కవితలు రాస్తున్నాను ఎక్కువ, ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి. ఇప్పుడు కూడా నా దగ్గర నోట్బుక్ ఉంది, 50 కవితలు రాశాను. ఆ నోట్బుక్ పదిలంగా నా దగ్గర ఉంది. ప్రస్తుతం ఎక్కడికి పంపలా. తర్వాత గ్యాప్ వచ్చింది, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసాం, అనుభవాలు పొందాము, మళ్ళీ కొంత మొదలు పెట్టడం జరిగింది. సో అట్లా అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇదంతా సోమేపల్లి వారి ఈ బహుమతి అనేది ఎంత పనిచేసిందంటే, ఒక 4 ఏళ్ల క్రితం నా ప్రజల నవల రాశాను హరివిల్లని. దానికి అంపసయ్య నవీన్ వరంగల్ వాళ్ళ ట్రస్ట్ ప్రథమ నవలకి ఇచ్చే పురస్కారంలో ప్రథమ బహుమతి వచ్చింది. అంటే కథ నన్ను నవల వైపు కూడా నడిపించింది. ఆ తర్వాత దాంతో ఆకుండా నది ఒడ్డునని 2వ నవల రాశాను. నా అనుభవాల దృష్ట్యా నా ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్స్పీరియన్స్, దాన్ని చతుర్లో పబ్లిష్ చేశాను. దాన్ని నేనే ఇంగ్లీష్లోకి అనువాదించి 1.5 year ago నేనే దాన్ని పబ్లిష్ చేశాను. ఆన్లీ దానికి సపరేట్ ఇవ్వడం. నా 4వ నవల కూడా రాశాను, కొంత బయోగ్రాఫికల్గా. అదో రకం మనిషిని రాశాను. అది ఇంకా చేరలేదు యాక్చువల్గా. ప్రాబ్లీ చేరితే మీకు పంచుకుంటాను. అంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడానో నాకు తెలియదు, బట్ హార్టీగా హృదయపూర్వకంగా నాకు కళాగోపాల్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. యాక్చువల్గా నా హృదయంలో నుంచి మాట్లాడారు. యాక్చువల్గా కథ కూడా నేను చదివాను, చాలా అద్భుతంగా ఉంది కథ. 2వ కథ కూడా చదివాను, 3వది చదవబోతున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. ఐఎమ్ వెరీ ఇమ్మెన్స్లీ డబ్లీ ప్లీజ్డ్ బికాస్ మై వైఫ్ అండ్ మై డాటర్ ఆర్ హియర్, అండ్ దిస్ ఇస్ అ గ్రేట్ moment, great memory for me for the rest of my life. So I want to thank each and everyone who is present here and whoever is responsible for this program. ప్రత్యేక అభినందనలు ప్రకాష్ గారికి, పూజ్యులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారికి నిర్విరామంగా దీన్ని కొనసాగిస్తున్నందుకు. ఇంకా ఇది అభివృద్ధి చెంది బాగా విస్తరించి నిరంతరాయంగా జరగాలని నేను అభిలషిస్తున్నాను. ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వల్లూరు శివప్రసాద్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఆయన తెలిసి కానీ పర్సనల్గా నాకు పరిచయం లేదు. ఆ స్ఫూర్తి దాన్ని 2 నాటకాలు కూడా రాశాను. కాటు అని ఒక నాటకం రాశాను, ఇంకా విలువలేదు. 2వ నాటకం ర్యాగింగ్ మీద భూతం అని ఇంగ్లీష్లో నాటకం రాశాను. సో ఇట్లా నేను ఏదో నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ పోతున్నాను. ఇదంతా రచనలు చదవటం, ఇట్లా మిత్రులతో కలిసినప్పుడు కలిగే మంచి అనుభవాలు, మంచి ఫీల్ అంటారు కదా, ఫీల్ గుడ్, వీటి వల్ల కలిగే స్ఫూర్తి వల్లనే మనం ఇంకా ముందుకెళ్తూ ఉంటాం. పెద్దలు చాలామంది ఉన్నారు, మంచి కథలు. దయానంద్ గారు కూడా ఇందాక వచ్చారు ఇక్కడ. ఇట్లా నాన్నగారు, సుబ్రహ్మణ్య గారు, వీళ్ళందరూ చాలామంది తెలిసిన వాళ్ళే. పుష్పాదేవి గారు, సో మెనీ పీపుల్ ఆర్ హియర్, వెరీ క్లోజ్ అండ్ బహుమతి గ్రేట్. అందరికీ అభినందనలు. స్ఫూర్తి గారికి, ప్రకాష్ గారికి, సోమేపల్లి గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేక అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందరికీ పేరు పేరున నమస్కారం అండి. 2022 నవంబర్ 30 విజయవాడ అనుకుంటా, ఇదే కమిటీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారి పురస్కారాలు ప్రమేయ భారతి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా నిర్వహించాలని అనుకున్నాను. ఆ రోజు అనుకున్నానండి, నేను తిరిగి రాగలమా, మళ్ళీ తీసుకోగలమా. అలా నిలబడాలంటే కథ మనల్ని నిలబెట్టాలి. పేరు చూసి కాకుండా కథకే పేరు పెట్టే గొప్ప సంస్థ రమ్య భారతి. కథకి పట్టం కడతారు, కథా రచయితకి పట్టాభిషేకం చేస్తారు. కథల పోటీ నిర్వహించినప్పటి నుంచి అందాయని, అదేవిధంగా త్వరలో రాబోతున్నాయని, అదేవిధంగా ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, వాటి ఫలితాన్ని ఏ పత్రికలు వేస్తే ఆ పత్రికలు తెలియపరచడం, ఆ రచయితకి, బహుమతి పొందిన వ్యక్తికి ఎంతో పునర్బలాన్ని, బలాన్ని ఇస్తారు. అది ఎంతవరకు వస్తుందంటే, తిరిగి మళ్ళీ ఇంకో కథ రాయాలి, ఫలితం చూడగానే ఇంకో కథ రాయేలాగా ప్రోత్సాహం ఇచ్చే అత్యద్భుత సంస్థ రమ్య భారతి. ఆ రోజు అనుకున్నానండి, ఇక్కడ కథా వస్తువు ఏ విధంగా రాశారు, ఆ యొక్క చరిత్ర చెప్పండి అని చెప్పి సార్ కోరారు. 2023 జనవరి అనుకుంటా, మా పిల్లలు సరే సంక్రాంతి సెలవులు కదా అని చెప్పి ఢిల్లీ రిసార్ట్కి వెళ్ళడం జరిగిందండి. ఒక రకంగా చూడాలంటే గోదావరి జిల్లాలో పుట్టడం నా అదృష్టం. మా కథా గురువు గారు విరించి కల్లాపరగా గోపాలకృష్ణ గారు
ఎప్పుడు అంటూ ఉంటారు, లక్ష్మణరావు ఆ వైపు ఉన్నావు నువ్వు, గోదావరి మీద ఎందుకు కథ రాయో? గోదావరి చుట్టూ చూస్తే అనేక కథావస్తువులు నీకు తగ్గుతాయి, ఒక్క కథ నువ్వు రాయట్లేదని చెప్పి నన్ను మందలించడం కూడా జరిగింది. ఆయన అన్నారని నేను గోదావరమ్మ సాక్షిగానే ఒక క్రైమ్ కథ కూడా రాశానంటే సహరీలో బహుమతి పొందింది. ఆ దిండి రిసార్ట్స్ దగ్గర దాని ప్రత్యేకత ఏమిటంటే, గోదావరి దాటితే పశ్చిమ గోదావరి, గోదావరికి యువతల ఈస్ట్ గోదావరి, అంటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ విభజించబడిందండి, అది మరో విషయం. అక్కడ ప్రసిద్ధి చెందిన ఆలయం అంతర్వేది. ఆ దిండి రిసార్ట్స్కి వేదిక రిసార్ట్స్ పెట్టి బోర్డ్ స్టిక్కర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బోర్డ్ స్టిక్కర్ చేస్తుంటే వచ్చిన కథా వస్తువు అది ఒక వ్యక్తిని చూడటం ద్వారా మన చుట్టూ ఉన్న వస్తువుల్ని మనం కాస్త ఆలోచనకి కాల్పనికత జోడిస్తే అది కథ అవుతుంది. ఆ కథని మరింత కట్టుదిట్టంగా రాస్తే మంచి కథ అవుతుంది. ఆ విధంగా ఆ రోజు చూసిన ఆ వస్తువుకి రాసుకొని ఏ కథల పోటీలు ఉన్నా ఇది రమ్య భారతికి మాత్రమే పంపాలని దాచుకుని ఉంచానండి. అది అంటే ఒక లైన్ రాసుకున్నాను. కథ రాసిన తర్వాత శీర్షిక కూడా చాలాసేపు ఆలోచించడం జరిగింది, ఏం పెడదాం. లాస్ట్ని ఒక కథ ప్రసవ వేదన చెందాలండి. మా ముందు బహుమతి పొందిన వాళ్ళు కూడా కళాగోపాల్ గారు, మురళీమోహన్ గారు చాలామంది బాగా మాట్లాడారు. ప్రతి కథ ప్రసవ వేదన. మొదటి కాన్పు అయిన తల్లి రెండో కాన్పు కూడా 10 నెలలు మోయాల్సిందే, ఆ ప్రసవ వేదన పడాల్సిందే. బిడ్డ ఏడుపు తర్వాత ఆమె బాధను నవ్వుగా మారుస్తుంది. అదే కథకున్న గొప్ప లక్షణం అండి. అది కొట్టుకోవాలి, అది బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత బిడ్డ ఏడుపు ద్వారా మనలో పడాలి. చాలా ఆనందించదగ్గ విషయం అండి. కథ రాసేటప్పుడు ప్రతి రచయిత ప్రసవ వేదన పడతాడు. బహుమతి పోటీకి వచ్చిన ప్రతి కథ ఉత్తమమైనదే. ఎటొచ్చి కొర మార్కులతో జస్ట్ ముందుకు వెళ్తాయి, అంటే కొంచెం ఎగువ, కొంచెం మంచివారు అన్నట్టుగా ఉంటాయి తప్ప అన్ని కథలు పోటీకి రాసే వాళ్ళందరూ గెలుపొందాలి అని రాస్తారు తప్ప ఆషామాషిగా రాయరండి. ఆ విధంగా ఈ కథను పంపించడం జరిగింది. ఆ ఫలితాలు చూస్తుంటే చాలా ఆనందం వేస్తుంది. అదే ఆనందం మళ్ళీ నాకు ఈరోజు కలిగిందండి. వీళ్ళు నిర్వహించిన తీరేమిటి, ఈ ఆధ్యాత్మిక వాతావరణం చాలా సంతోషం కలిగిందండి. అదేవిధంగా వల్లూరు శివప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన చెప్పిన కథ నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయన స్వాతి అనిల్ అవార్డు విజేత, ఆ కథ కూడా నాకు అప్పుడే చాలా నచ్చింది. ఈరోజు ఈ కథా వేదిక ద్వారా హేమాదేవిని కలుసుకోవడం నాకు చాలా సంతోషం ఇస్తుంది. అదేవిధంగా మా తోటి రచయిత్రండి కేవి సుమలత గారు, ఆ సుమలత గారికి కూడా రమ్య భారతి గురించి నేనే చెప్పానండి. ఆవిడ రాసిన మొదటిసారే గెలుపొందడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఆవిడకి సభాముఖంగా మరొకసారి అభినందన తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సభ మీదున్న పెద్దలందరికీ, సభ ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ పోటీ నిర్వాహకులకి, ప్రజలకి నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతకి నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సోమేపల్లి గారి పురస్కారాన్ని నేను అందుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇంత మంచి పోటీని గురించి నాకు తెలిసింది కేవీ లక్ష్మణరావు గారండి. ఆయన వల్లే నాకు ఈ కథకి బహుమతి వచ్చింది అనుకుంటున్నాను. నేను భక్తను కాదండి, నేను రాయగలనే కానీ మాట్లాడలేను, నన్ను మన్నించండి. కాలం 1 గంట అవసరం చాలా అతీతమే. కొంతమంది రచయిత మిత్రులు వేరే ఊళ్ళు వెళ్ళాల్సిన కారణంగా సాధ్యమైనంత వరకు సంక్షిప్తంగానే నా మాటలు ఇస్తాను. కథకు నమస్కారం. ఈనాడు పురస్కారాలు పొందినటువంటి కథకులందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు,
మహాకథకులు, మంచి నాటక రచయిత శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు, అరసం ప్రధాన కార్యదర్శి, వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. చంద్రబాబు ప్రకాష్ గారికి, ఆహుతులైన సాహితీ పిపాసులందరికీ మరొకసారి నా నమస్కారాలు. శివప్రసాద్ గారు, వల్లూరి ప్రసాద్ గారు చెప్పినట్టు చిన్న కథ రాయడం చాలా కష్టం. కథ రాయడమే కష్టం, చిన్న కథ రాయడం ఇంకా కష్టం. చిన్న కథ రాయడం పెద్ద కష్టము అంటారు మంజుశ్రీ గారు, అతిరాజురావు, రమాపతిరావు గారు. అయినా అలాంటి చిన్న కథల్ని అలవోకగా రాసి బహుమతి పొందిన మీకు మనపూర్వకమైనటువంటి అభినందనలు. కథలంటే పైపైన ఉన్నాయనుకున్నామేమో, అవి కల్పించడానికి ఎంతో ప్రతిభ కావాలి, అవి చెప్పడానికి ఎంతో నేర్పు ఉండాలి, అవి వినడానికి ఎంతో రుచి ఉండాలి, అవి బోధపరచుకోవడానికి ఎంతో బుద్ధి సృష్టిత కావాలి. కథలు కళ్ళకు వెలుగునిస్తాయి, బుద్ధికి పొదులు పెడతాయి, మనసుకు ఉత్సాహము ఉల్లాసము కలిగిస్తాయి, జడులకును కల్పనాశక్తిని ప్రసాదిస్తాయి. ఎలాంటి కథ అయినా ఒక్కో ఘట్టంలో ఒడ్డెక్కిస్తుంది. కథలు చదవడం, కథము వినడం దండగా అనుకోకే అంటారు రమ్య కథా చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. కథక సమావేశం ఎక్కడ జరిగినా ఈ మాటలు నేను శ్రీపాద వారి మాటలను తప్పనిసరిగా ఉటంకించడం జరుగుతుంది. కథ సమాజం నుంచే పుడుతుంది. సమాజం నుంచి పుట్టిన కథ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే సమాజం మీద దాని ప్రభావం ఉంటుంది. ఎలా? కళాత్మకంగా. అంటే కథ సమాజంలోని వాస్తవాల్ని కళాత్మకంగా, జీవన వాస్తవాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇందాక శివప్రసాద్ గారు కాబోలు అడిగారు, అట్టడుగు వర్గాల వారి కోసం కథలు రాస్తున్నాము, అవి వాళ్ళు చదువుతారా అని. చిన్న ప్రశ్నే కానీ పెద్ద జవాబు ఉంటుంది. కానీ కాకపోతే వాడు చదవలేకపోవచ్చు, చదివే రోజులు రావచ్చు, ఒకనాటికి ఆ వర్గం లేకుండా పోవచ్చు, ఇంకా ఎదగొచ్చు వాళ్ళు. అయితే ఇప్పుడు కథ ప్రభావం సమాజం మీద ఉంటుందన్నాను కదా. ఈ కథలు చదివిన వాళ్ళు, మీరు రాసిన కథ ఏదైతే ఉందో అది చదివిన వాళ్ళు ఎవరైతే చదువుతారో వాళ్ళ మీద ఆ ప్రభావం ఉంటుంది కదా. ఆ ప్రభావం ఆ అట్టడుగు వర్గాల మీద చూపించే దృష్టిలో మార్పు వస్తుంది. అంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళు చదవలేకపోవచ్చు. సమాజం మీద కథ ప్రభావం, సాహిత్య ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇకపోతే మొన్నొక సభలో గొప్ప కథకు నిర్వచనం ఏంటండి అని అడిగారు. అది కథక సమావేశమే. గొప్ప కథకి నిర్వచనం ఏమిటి అంటే, ఇది నేను చెప్తున్నది కాదు, ఒక మహత్తరమైనటువంటి సత్యాన్ని అజ్ఞాతమైన శిల్పంతో కళ్ళకు కట్టించి ఒక అద్భుతమైన అపురూపమైన కథనంతో అనుభూతితో అద్భుతమైన
అనుభూతితో ఆ కథను పదే పదే చదివింపు చేయాలి అనిపింపచేసేదే గొప్ప కథ అని చెప్పేసి కథానిక మీద సాధికారికంగా పరిశోధన చేసినటువంటి వారింత దక్షిణామూర్తి గారు అన్నారు. అంటే కథ మనల్ని కదిలించాలి, మన మనసును కదిలించాలి. అది పదే పదే ఈ కథ చదవండి అని చెప్పి మనం మరొకరికి చెప్పగలగాలి. 10 ఏళ్ల తర్వాత అయినా ఆ కథ చదివితే అదే స్పందన అనుభూతి మనకు కలగాలి. అది గొప్ప కథ అవుతుంది. ఆ కథ మనల్ని ఆలోచింప చేయాలి, మనల్ని వెంటాడాలి, కొంతకాలం పదే పదే గుర్తుకు రావాలి. కొత్త సత్యాన్ని పరిచయం చేయడంతో పాటు కొత్త లోకాన్ని పరిచయం చేయాలి. అది మానవత్వాన్ని పరిపుష్టం చేయాలి. అలాంటి గొప్ప కథలను సృష్టించినటువంటి కథామూర్తులెందరో, మహాకథకులెందరో మన తెలుగు సాహిత్యాన్ని, కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కథా వీరదారులై మనకి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మార్గదర్శకులుగా ఉన్నారు. వారి బాటలోనే మనం నడుస్తున్నాం. అంత గొప్ప కథలు ఆ స్థాయికి తగ్గట్టుగా మన కథలు కూడా మన సాహితీ పురస్కారాలు పొందినటువంటి ఈ కథలు కూడా ఏమి తీసిపోవు. అయితే చిన్న కథకి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి ఆ పరిమితులకు లోబడే మీరు ఆ కథలు రాశారు. వచ్చిన వాటిల్లో ఉత్తమమైనటువంటి కథల్ని ఎంపిక చేశాం. వచ్చిన కథలు 5 కేటగిరీలుగా వర్గీకరించడం జరిగింది. బిలో యావరేజ్, యావరేజ్, అబౌవ్ యావరేజ్, ఆర్డినరీ, ఏ కేటగిరీ. నిజానికి ఏ కేటగిరీలో సుమారు ఫిల్టరైజ్ చేసిన తర్వాత 20 కథల వరకు నిలబడ్డాయి. అయితే మన బహుమతులు 5 ప్రకటించారు నిర్వాహకుల వారు. మరో 2 కథలు ఎప్పుడు వీటికి కూడా బహుమతి ఇద్దామన్నా ఏనాడు కూడా వారు అంగీకరించలేదు, అంగీకరించకుండా ఉండలేదు. అలాగే ఇస్తూ వచ్చాం. మరో 2 కథలకు అదనంగా బహుమతులు ఇస్తూ వచ్చాం. మంచి కథలు ఇంకా ఎన్నో ఉన్నాయి, అన్నిటికీ బహుమతులు ఇవ్వలేము కదా. ఆ రకంగా నిష్పక్షపాతంగా ఎంపిక జరిగింది. ఎప్పుడూ నిష్పక్షపాతంగానే జరుగుతుంది. నిర్వాహకులు ఏనాడు కూడా ఈ ఎంపికలో ఏనాడు కలగ తీసుకోవడం జరగలేదు. కాకపోతే అనేక పోటీలు చూస్తున్నాం. అనేక అవాంఛనీయమైనటువంటి పైరవీలు, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నాకు ఈ మధ్యనే ఒకటి తారసల్లి అలాంటి అనుభవం. ఒక సంపాదకుడు ఉన్నాడు, ఆయన రాజధాని నుంచి వస్తుంది ఆ పత్రిక. వాళ్ళు కథా సంపుటాలు పోటీలు పెట్టారు. 3 కమిటీలు వేశారు. అందులో ఒక కమిటీ నేను. మేము 3 కూడా ఒక సంపుటికి మూడో దశ వేశాము. 3rd ప్రైజ్ ఇవ్వచ్చు అని చెప్పేసి రికమెండ్ చేశాము 3 కూడా. అయితే ఫలితాలు వచ్చేటప్పటికి 3వ సంపాదకుల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫైనల్గా అది ప్రథమ బహుమతి వచ్చింది. 3వది వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే అలా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే ఆ ప్రథమ బహుమతి వచ్చినటువంటి ఆ రచయిత, ఆ సంపాదకులు
ఒకే జాతి వారు, ఒకే కులం వారు. ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉంటాయి, అది సహజంగా. కాకపోతే సోమరపల్లి వారు మొదటి నుంచి కూడా చాలా నిష్పక్షపాతంగా జరగడానికి అవకాశం ఇచ్చారు. అలాగే జరుగుతున్నాయి. నాకు 3 సంవత్సరాలుగా ఈ కథల పోటీ నిర్వహణ చేసేటువంటి అదృష్టం వచ్చింది. అది నేను గర్వంగా భావిస్తున్నాను. వారికి మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ప్రథమ బహుమతి పొందినటువంటి పొద్దు చాలా వరకు రచయిత్రులే వారి యొక్క కథల గురించి ప్రస్తావించారు. ఆకుపచ్చని పొద్దు అనే శీర్షికలోనే ఎంతో ఆశాజనకమైనటువంటి గొప్ప వెలుగు ఉంది. ఆ వెలుగుకు తగ్గట్టే ఆ కథలో కూడా ఒక కాయిలా పడ్డ రైతు జీవనానికి ఒక పెద్ద ఓదార్పు, పెద్ద ధైర్యం కలగజేస్తుంది. మరో సాటి మహిళ రైతు విమలమ్మ. భర్త పత్తి పంట మోసం చేస్తే ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆ కుటుంబ పెద్దను కోల్పోయిన పరిస్థితిలో ఈ సాటి మహిళా రైతు వరుసకు బంధువు తన ఇంటికి తీసుకెళ్ళి తన జీవనం పరిచయం చేసి, తన ఊరు పరిచయం చేసి, తన వ్యవసాయాన్ని, తను చేస్తున్న వ్యవసాయాన్ని పరిచయం చేసి ఆవిడకి పెద్ద ఓదార్పును, ధైర్యాన్ని ఇచ్చి తీసే విత్తనాలు ఆవిడకి పరిచయం చేసి బీడుపడినటువంటి పొలాల్లో తిరిగి ఆకుపచ్చని పొద్దు పొడిచేలాగా అవకాశం కల్పిస్తుంది. ఆ కథకి ప్రథమ బహుమతిగా ఎంపిక చేయగలిగినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే విత్తు కథ నిజానికి ఒక విత్తు వేసి దానికి నీళ్ల సాయం అందించి అది వృక్షంగా ఎదిగినప్పుడు ఆ విత్తు నాటినటువంటి వ్యక్తికి ఎంతటి మహదానందం కలుగుతుందో ఆ కథను అందంగా కథనం చేశారు శ్రీ బివి రమణమూర్తి గారు. కథను సూటిగా ఎలా చెప్పాలి, స్పష్టంగా ఎలా చెప్పాలి, సరళంగా ఎలా చెప్పాలి అనే దానికి నిదర్శనం శ్రీ బివి రమణమూర్తి గారు రాసినటువంటి విత్తు కథ. అది 2వ బహుమతి పొందింది. అలాగే 3వ బహుమతి పొందినటువంటి వైకుంఠపాళి, అది సర్వసాక్షి కథనంతో రాసినటువంటి కథ. ఒక పెళ్లికాని యువకుని దైనందిన జీవితంలో అనేక భావోద్వేగాల సమ్మేళనం ఆ కథ. అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కవితాత్మక కథనంగా ఆయన ఆ కథనం మనకు కనిపిస్తుంది. అయితే కథనం ఇప్పుడు కాస్త సరళంగా ఉండటమే అనేది కథకు కావాల్సిందిగా నేను ఆశిస్తాను. కథ ఇప్పుడు సరళంగానే చెప్పాలి. అయితే కొంతమంది కవులు కూడా అయినటువంటి కథకులు ఈ రకంగా రాస్తున్నారు చాలా కథలు. అయితే తిలక్ కథకుడు కూడా ఆయన కథలు రాశాడు, కవిత్వం రాశాడు. మీరు తిలక్ గారి కథలు చెప్పండి. ఒక నల్లదెల్ల రోడ్డు కానీ ఏ కథ చదివినా దేవుడిని చూసిన వాడు, ఏ కథ చూసినా మీకు సరళమైన కథనమే కనిపిస్తుంది. అందువల్ల అనేక భావోద్వేగాలు, సంతోషం, విషాదం, అనేక
ఈ భావోద్వేగాలవన్నీ కూడా ఆయన పంచుకుంటాడు. ఎవరితో? ఒక యంత్ర పరికరంతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. కానీ ఆయన ముగింపులో కూడా అద్భుతంగా తన చిన్ననాటి జ్ఞాపకాలు, సజీవమైన జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకుని వాటి నుంచి ఉపశమనం పొందుతాడు. చిన్నప్పుడు సైకిల్ మీద తండ్రి సైకిల్ మీద నేర్పుతూ తీసుకెళ్ళడం, సైకిలు వంటగదిలో తల్లి పక్కన కూర్చొని కూరగాయలు తరగడం, ఇలాంటి అనుభూతులు ఎన్నో సజీవమైన మరికొన్ని జ్ఞాపకాల శకలాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకున్నాడు. దూరంగా లైట్ హౌస్ అతనికి దిక్సూచిగా కనబడుతోంది అని ముగిస్తాడు కథ. అద్భుతమైన కథనం. ఆ తర్వాత ఎగిరే ముద్దు అనేటువంటి సింగరా శ్రీనివాసరావు రాలేదనుకుంటాను. ఎగిరే ముద్దు అనేటువంటి తాతయ్య ఒక మనుమరాలి మధ్య నడిచినటువంటి జీవన నాటకం, వింత నాటకం. ఆ పిల్లని కొడుకు కోడలు అమెరికా తీసుకెళ్ళిపోతే ఆ పిల్ల చేసినటువంటి గాయానికి ఫ్లయింగ్ కిస్, ఎగిరే ముద్దు, ఫ్లయింగ్ కిస్. ఆ ఫ్లయింగ్ కిస్ దృశ్య చరవాణిలో ఆ అమ్మాయి కనిపించి ఫ్లయింగ్ కిస్ ఇస్తే దాన్ని గుండెకి బలాంగా రాసుకుంటూ ఉపశమనం పొందుతాడు. గుండెని వెలిపెట్టేటువంటి కథానిక ఎగిరే ముద్దు. అలాగే బాధ నుండి బాధ్యత వైపు కేవి లక్ష్మణరావు గారి కథానిక. వీటన్నిటికీ కూడా ప్రోత్సాహక బహుమతులు ఇచ్చాం. ప్రోత్సాహక బహుమతులు కాదు, అన్ని కథలు ఎవరో చెప్పినట్టు అన్ని కథలు కూడా ఒకదానికి ఒకటి దీటైన కథలే. ఒక జీవన తాత్వికతని వెలయించాడు ఆ రచయిత ఆ కథలో. కథలు చెప్పుకుంటూ వెళ్తే సమయం ఎక్కువ అవుతుంది. ఒక జీవన తాత్వికత అందులో మనకు కనపడుతుంది. బాధ నుండి బాధ్యత వైపు. నేను రచయితలకి చిన్న సలహా, శీర్షిక ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండకూడదండి. బాధ నుండి బాధ్యత వైపు అంటే మనకి క్లియర్గా అర్థమైపోయింది. అట్లా కాకుండా అర్థవంతంగా పెట్టాలి అని నా సలహా. బాధ నుండి బాధ్యత వైపు. అలాగే ఒక దానం ఒక దాత కాదు. ఏది దానం, ఎవరు దాత, ఇలా టైటిల్ ఓపెన్గా పైకి చెప్పకూడదండి. పైకి పెట్టడం వల్ల దాని అందం కథ మీకు అర్థమైపోయింది టైటిల్లోనే, బాధ నుండి బాధ్యత వైపు అని. అలాగే ఏది దానం, ఎవరు దాత, ఏదో క్వశ్చన్ మార్కులు కనిపిస్తున్నాయి. అలా కాకుండా అర్థవంతంగా గుంభనంగా శీర్షిక ఉండాలి. అది మరో విధంగా అర్థం చేసుకోవద్దు. ఇది నా సలహా మాత్రమే. ఇకపోతే ఏది దానం ఎవరు దాత. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు. అన్నం తింటే ఆకలి తీరుతుంది, ఒక మనిషికి ఆకలి తీరుతుంది. కాకపోతే రక్తం దానం ఇస్తే ఒక ప్రాణమే నిలబడుతుంది. భర్త ఆపద సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి, ఒక అజ్ఞాత బిచ్చగాడు, తన ముందు సారసలినటువంటి ఒక అజ్ఞాత బిచ్చగాడు తనే భర్తకి రక్తదానం చేసి ప్రాణం నిలబెట్టాడని తెలిసిన తర్వాత ఆ గృహిణి స్పందన ఎలా ఉంది, ఆవిడ చూపించినటువంటి మానవత్వానికి
ఏ రకంగా మానవత్వానికి పట్టాభిషేకం చేసింది అనేది ఆ కథ యొక్క సారాంశం. ఇలాగా అన్ని కథలో కూడా మానవతా విలువలతో సాహితీ విలువలతో అలనారి ఆ పురస్కారాలు పొందాయి. వారందరికీ అభినందనలు. ముఖ్యంగా మిత్రులారా, రచయిత సోదరీమణులారా, కథకి ఎప్పుడు కూడా వస్తువు ముఖ్యం. మీరు ఎన్నుకున్న వస్తువులోనే మీరు సగం విజయం సాధించినట్టు. మిగతా సగం కూడా మీరు చెప్పిన విధానం, ఆవిష్కరించినటువంటి శిల్పం, కథనం. మరొక ముఖ్య విషయం మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, కథ చెప్పడం కాదండి, కథ చెప్పబడాలి. కథ చెప్పబడినప్పుడు మాత్రమే అందమైన కథనం అమరుతుంది. ఇది మిత్రులకు నేను చెప్పాలి అనుకున్నటువంటి మాటలు. ఈ న్యాయ నిర్ణేత బాధ్యతను నాకు అప్పగించి గత 3 ఏళ్లుగా ఈ బహుమతులు ఎంపిక చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు, చలపాక ప్రకాష్ గారు, వారికి నా మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సాగినంత వరకు 10 నిమిషాలు ముగించాలనుకున్నాను. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే దేవాలయ కమిటీ అధ్యక్షులు చిటిపోతు మొత్తాన్ని పక్షాన తర్వాత అందజేస్తాం. ఇప్పుడు